స్టార్ట్ చేద్దాం. చాప్టర్ డిపార్ట్మెంటల్ అకౌంట్స్ కదా. ఆల్రెడీ డిపార్ట్మెంటల్ అకౌంట్స్ కావాలన్న ఇన్పుట్ మొత్తం మనం లాస్ట్ క్లాస్లో చూసాం. ఏం చూసామో టోటల్గా ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ సపరేట్గా ట్రేడింగ్ P&L చేయాలి. ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, ఓపెనింగ్ స్టాక్, పర్చేజ్, ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సేల్స్, క్లోజింగ్ స్టాక్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్నీ కూడా ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ నోట్ చేయాలి. మరి ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ నోట్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటమ్మా? ఫస్ట్, check whether there is any specification in the question. If there is specification, then go with that specification. But when there is no specification, we should go with a reasonable basic assumption. A reasonable basis లేకపోతే then general P&L అంతే కదా. ఓవరాల్ అదే. అండ్ స్టాక్ రిజర్వ్ క్యాలిక్యులేషన్ చూసామా? స్టాక్ రిజర్వ్ క్యాలిక్యులేషన్ అంతేనా? అన్అలకబుల్ ఎక్స్పెన్సెస్ జనరల్ P&L కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో స్టాక్ రిజర్వ్ ఎంట్రీస్ చూసాం, గుర్తున్న ఎంట్రీస్. Elimination of stock reserve in case of closing stock. General P&L to closing stock reserve. General P&L to stock reserve. Simple amma logic. Stock reserve, closing stock lo reserve andi. Reserve ante meaning enti closing stock over value అయినట్టు అంతేనా? 10,000 closing stock ని 12,000 చేశారు. క్లోజింగ్ స్టాక్ అసెట్ కదా. ఎస్. ఇప్పుడు రిజర్వ్ ఎలిమినేట్ చేయడం వల్ల అసెట్ వాల్యూ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అసెట్ వాల్యూ డిక్రీజ్. సో అసెట్ వాల్యూ డిక్రీజ్ అవ్వాలంటే ఎంట్రీలో డెబిటా క్రెడిటా? క్రెడిట్. సో దట్స్ వై టు క్లోజింగ్ స్టాక్ రిజర్వ్. ఇంక్రీజ్ అయిన క్లోజింగ్ స్టాక్ వల్ల ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయి ఉంటుంది, అవునా కదా. సో ప్రాఫిట్ ఇంక్రీజ్ అయి ఉంటే ప్రాఫిట్ ఏం చేయాలి? ఇప్పుడు డిక్రీజ్ చేయాలి. ప్రాఫిట్ డిక్రీజ్ చేయాలంటే P&L డెబిట్. సో జనరల్ P&L అకౌంట్ డెబిట్ టు క్లోజింగ్ స్టాక్ రిజర్వ్. క్లియరా? ఇక్కడ చూసుకుంటే ప్రాఫిట్ ఏమో డిపార్ట్మెంట్ ఏలో ఎక్సీడ్ అవుతుంది, క్లోజింగ్ స్టాక్ ఏమో డిపార్ట్మెంట్ బిలో ఎక్సీడ్ అవుతుంది. బట్ ఈ అడ్జస్ట్మెంట్ ఎక్కడ నోట్ చేయాలమ్మా? డిపార్ట్మెంట్ వైజా, ఓవరాల్ ఎంటిటీ వైజా? ఓవరాల్ ఎంటిటీ వైజ్. సో దాట్స్ వై మనం ఏం చేస్తాం? జనరల్ P&L నోట్ చేస్తాం. యాక్చువల్గా ప్రాఫిట్ ఎక్కడ ఓవర్ వాల్యూ అయింది? ప్రాఫిట్ డిపార్ట్మెంట్ ఏలో. కానీ నువ్వు ప్రాఫిట్ ఎక్కడ మైనస్ చేస్తాం అమ్మా? ఓవరాల్ ఎంటిటీ వైజ్ P&L మైనస్ చేస్తాం. ఓకేనా? ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళు చేసింది కరెక్టే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంటిటీ పర్స్పెక్టివ్ అది కరెక్ట్ కాదు. సో దాట్స్ వై ఎలిమినేట్ చేస్తాం. క్లియర్? దట్స్ వై ఎలిమినేట్ చేస్తాం. సరే. సో మనం డిస్కస్ చేసినప్పుడు ప్రాబ్లం నెంబర్ 2, 3 and 6 ఇది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 6 చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 6. Z Limited has 3 departments. Z Limited has 3 departments. మీ దగ్గర నోట్స్ ఉంటుంది కదా, ఆ నోట్స్ వదిలేయండి. ఎందుకంటే నోట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ నోట్స్ వరకే ఆలోచిస్తుంది, అంతే కదా. బియాండ్ దట్ కావాలి మనకి. Z Limited has 3 departments and submits the following information for the year ending on 31st March 2016. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ప్రాక్టీస్ చేయలేదు కదా డిపార్ట్మెంట్లు? ఇంత ఫస్ట్ ఎగ్జామ్కి ప్రాక్టీస్ చేయలేదు కదా. ప్రాక్టీస్ చేస్తుంటే ఏమనిపించదు క్లాస్, ప్రాక్టీస్ చేయకపోతేనే బాగుంటుంది. ఓకేనా? సరే. Z Limited has 3 departments. సో ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. యాజ్ ఆన్ 31st March 2016, పర్చేస్ డిపార్ట్మెంట్ ఏ 6,000, డిపార్ట్మెంట్ బి 12,000, డిపార్ట్మెంట్ సి 14,400. ఏంటమ్మా అవి? యూనిట్స్. పర్చేస్ చేసిన యూనిట్స్ ఇచ్చారు మనకి. ఓకేనా? పర్చేస్ అమౌంట్ అంటే టోటల్గా 6 lakhs అండి. అంటే ఎంటిటీ నుంచి అవుట్ఫ్లో 6 lakhs. బట్ ఈ అవుట్ఫ్లో డిపార్ట్మెంట్ ఏ నుంచి ఎంత, డిపార్ట్మెంట్ బి నుంచి ఎంత, డిపార్ట్మెంట్ సి నుంచి ఎంత ఇవ్వలేదు. యూనిట్స్ మాత్రం ఇండివిజువల్గా ఇచ్చారమ్మా. ఫర్ డిపార్ట్మెంట్ ఏ 6,000, డిపార్ట్మెంట్ బి 12,000, డిపార్ట్మెంట్ సి 14,400. సరే. సేల్స్ ఇచ్చారు. సేల్స్ యూనిట్స్ 6,120, 11,520, 14,976. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఆల్సో దే ఆర్. మనకి పర్చేస్ పర్ యూనిట్ ఉందా? టోటల్ పర్చేస్ ఉంది. పర్చేస్ యూనిట్స్ ఉన్నాయి, సేల్స్ యూనిట్స్ ఉన్నాయి. సేల్స్ ప్రైస్ పర్ యూనిట్ ఉంది, పర్చేస్ మాత్రం పర్ యూనిట్ ఉందా? నో, లేదు. అండ్ క్లోజింగ్ స్టాక్ ఇచ్చారు 600, 960, 36. ఓపెనింగ్ స్టాక్ ఇచ్చారు క్వశ్చన్లో? ఇవ్వలేదు. అంటే లేనట్ట? మేబీ ఉండొచ్చు, అది తెలియాలి మనకి. ఉందా లేదా ఎలా తెలుసాము? ట్రేడింగ్ ఫార్మాట్ ఉంది కదా. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ యూనిట్స్ ప్లస్ పర్చేస్ ఆఫ్ యూనిట్స్ మైనస్ closing sale of units is equals to closing stock.
మనకేముంది, పర్చేజ్ యూనిట్స్ ఉంది, సేల్స్ యూనిట్స్ ఉంది, క్లోజింగ్ స్టాక్ యూనిట్స్ ఉంది. ఓపెనింగ్ స్టాక్ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. నెక్స్ట్, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ డిపార్ట్మెంటల్ ట్రేడింగ్ అకౌంట్. ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్ చేయాలి, ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్. అజ్యూమింగ్ దట్ రేట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ఆన్ సేల్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఈచ్ కేస్. రేట్ ఆఫ్ ప్రాఫిట్ అమ్మా, అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ కాదు. రేట్ ఆఫ్ ప్రాఫిట్కి అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రేట్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్, ఏదైతే అమౌంట్ వస్తుందో రేషియో, సేమ్ రేషియో ఫర్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈక్వల్ అని చెప్పారు. ఈ క్వశ్చన్లో గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈక్వల్ అనే పాయింట్ లేకపోతే అసలు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయలేము మనం. ఓకేనా? ఇప్పుడు మీరు చూసుకున్నాము, డిపార్ట్మెంట్ ఏ జీపీ రేషియో 25% ఉంది. అప్పుడు డిపార్ట్మెంట్ బి ఎంత ఉంటుంది? 25. డిపార్ట్మెంట్ సి 25. ఈచ్ డిపార్ట్మెంట్ జీపీ రేషియో, సేల్స్ అమౌంట్ అనట్లేదు మనం, ప్రాఫిట్ అమౌంట్ కూడా అనట్లేదు, రేషియో పర్సంటేజ్ అడుగుతున్నాం. ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ సేమ్ పర్సంటేజ్ ఉంటే ఓవరాల్ ఎంటిటీ కూడా సేమ్ పర్సంటేజ్ ఉంటుంది. అమౌంట్ చెప్పట్లేము, అమౌంట్ అనట్లే, పర్సంటేజ్ రేషియో. సార్ అదేంటి సార్, ఇండివిజువల్ డిపార్ట్మెంట్లో సేల్స్ అమౌంట్లో ట్రాన్స్ఫర్ కూడా సేల్సే తీసుకుంటాం కదా, మరి టోటల్ ఎంటిటీలో ట్రాన్స్ఫర్ సేల్స్లా తీసుకుంటామా? తీసుకోం. మరి పర్సంటేజ్ ఎలా సేమ్ వస్తుంది? వస్తారు అది వస్తాము. ఇప్పుడు ట్రాన్స్ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఎక్స్ ఉంది, డిపార్ట్మెంట్ ఎక్స్ 10,000 సేల్స్ విచ్ ఇంక్లూడ్స్ 2,000 ట్రాన్స్ఫర్, విచ్ ఇంక్లూడ్స్ 2,000 ట్రాన్స్ఫర్, అంటే అవుట్ సైడ్ సేల్స్ ఎంత? 8,000. ఎగ్జాంపుల్ జీపీ రేషియో 20% అనుకుందాం. జీపీ రేషియో 20% అంటే ఎంతమ్మా? ఇది 2,000 వస్తుంది, అంతేనా? జీపీ గ్రాస్ ప్రాఫిట్ 2,000 వస్తుంది. 2,000 డివైడెడ్ బై 10,000. ఇదేంటమ్మా? ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్. సపోజ్ ఓవరాల్ ఎంటిటీ వైజ్ చూసుకుంటే మనం ఏమనుకుంటున్నాం? ట్రాన్స్ఫర్స్ని ఎలిమినేట్ చేయాలి అనుకుంటున్నాం. ఇప్పుడు 10,000 ట్రాన్స్ఫర్ ఎంత ఉంది? 2,000. సో 2,000 ఎలిమినేట్ చేస్తే ఎంటిటీ వైజ్లో సేల్స్ ఎంత ఉన్నట్టు? ఓన్లీ 8,000. మరి అక్కడ 2,000 ఎలిమినేట్ చేసినట్టు ఇక్కడ ఇందులో ఉన్న ప్రాఫిట్లో కూడా ఎలిమినేట్ చేయాలి కదా. ట్రాన్స్ఫర్స్ మీద వచ్చిన ప్రాఫిట్ని ఎంత ప్రాఫిట్ ఎలిమినేట్ చేస్తాం చెప్పండి? 400, అంతే కదా. 20% ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ఆ 20% ట్రాన్స్ఫర్ మీద ఉన్న ప్రాఫిట్ ఎలిమినేట్ చేస్తాం కదా, ఎలిమినేట్ చేయాలా లేదా? సో ప్రాఫిట్ ఎంత ఎలిమినేట్ చేస్తాం ఇక్కడ? 400 ఎలిమినేట్ చేస్తాం. 2,000 into 20% ఎంత అవుతుంది? 1,600. ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ 10,000 సేల్స్, 2,000 ప్రాఫిట్. ఓవరాల్ ఎంటిటీ వైజ్ 8,000 సేల్స్, 1,600 ప్రాఫిట్. పర్సంటేజ్ చూడండి, జీపీ రేషియో 2,000 డివైడ్ బై 10,000 20%, 1,600 డివైడ్ బై 8,000 20%. అంటే ఇంటర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ అనేది, ఇంటర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ ఓవరాల్ ఎంటిటీ వైజ్ నువ్వు ఎలిమినేట్ చేసినా కానీ రేషియో విల్ బి సేమ్. అమౌంట్ సేమ్ అని చెప్పట్లేము ఇక్కడ, అందుకే ఏం చెప్పి ఇక్కడ రేట్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఈచ్ కేస్. యూనిఫామ్ అంటే కాన్స్టాంట్, ఈక్వల్, అన్నిటికీ ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు జీపీ రేషియో ఆఫ్ ఏ 25, జీపీ రేషియో ఆఫ్ బి 25, జీపీ రేషియో ఆఫ్ సి 25 అనుకుందాం. ఎంటిటీ వైజ్ రేషియో ఎంత ఉంటుందమ్మా? 75 ఉంటుందా? 25 ఉంటుంది, అంతేనా? అవునా కదా? సో అది క్లూ అమ్మ మనకి ఇక్కడ, అది క్లూ. ఇప్పుడు ఆ క్లూ యూజ్ చేసుకొని మనం జీపీ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. జీపీ రేషియో ఒకటి ఫైండ్ అవుట్ చేసాము అంటే ప్రాబ్లం అయిపోయినట్టే. ఎందుకంటే జీపీ రేషియో యూజ్ చేసి మనం కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం, అంతే కదా. క్వశ్చన్ ఇవ్వండి కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ అడిగారు, అంతేనా? ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ ఏం నోట్ చేయాలి? ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్లో యూనిట్స్ నోట్ చేస్తారా, అమౌంట్ నోట్ చేస్తారా? అమౌంట్ నోట్ చేయాలి. క్వశ్చన్లో అమౌంట్ ఉందా? పోనీ యూనిట్స్ ఉందా? యూనిట్స్ లేదు, అమౌంట్ లేదు. ఫస్ట్ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాము? యూనిట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీకు ఈ ఫార్మాట్ తెలుసు కదా, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. మా అమౌంట్ కాదు, ఓన్లీ యూనిట్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ ఇచ్చారా క్వశ్చన్లో? నో. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏ ఒకటి చూడండి, డిపార్ట్మెంట్ ఏ ఒకటి. ఓపెనింగ్ స్టాక్ ఇచ్చారా క్వశ్చన్లో? ఇవ్వలేదు, సో ఎక్స్ అనుకోండి, లేదు సో ఓపెనింగ్ స్టాక్ అలాగే నోట్ చేయండి. పర్చేజ్ ఇచ్చారు యూనిట్స్, డిపార్ట్మెంట్ ఏ పర్చేజ్ యూనిట్స్ ఉందా లేదా? 6,000 యూనిట్స్ ఉంది.
పర్చేస్ డిపార్ట్మెంట్ 6000 యూనిట్స్ ఉంది, మైనస్ క్లోజింగ్ స్టాక్ ఇచ్చారా 600 క్లోజింగ్ స్టాక్ అంట. సేల్ ఎన్ని యూనిట్స్ ఇచ్చారా, ఎన్ని యూనిట్స్ సేల్ ఇచ్చారా 6120. సో ఓపెనింగ్ స్టాక్ ఎంత వస్తుంది, 6120 మైనస్ 6000 ప్లస్ 600, 720. సో 720 యూనిట్స్ ఈజ్ ఓపెనింగ్ స్టాక్. లైక్ వైజ్ ఏకి ఎలా చేసామో బీకి సికి కూడా అలాగే చేయాలి. ఫైండ్ అవుట్ చేసి చెప్పండి మా బి అండ్ సి. 720 ఓపెనింగ్ స్టాక్, ఇక్కడ 480 ఓపెనింగ్ స్టాక్, 612 612. మరి దీనికి ప్రెజెంటేషన్ చూసుకుంటారు. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్ ఏం చేయాలి మీరు, పర్టికులర్స్ డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ బి, డిపార్ట్మెంట్ సి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, ఓపెనింగ్ స్టాక్ కోసం ఏం చేశారమ్మా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, సో సేల్స్ యూనిట్స్ మైనస్ పర్చేజ్ యూనిట్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్. అమౌంట్స్ అన్నీ ఫిల్ చేసుకుంటే లాస్ట్కి మనకి ఏమొస్తామో ఓపెనింగ్ స్టాక్. ఏమైనా డౌట్ ఉందా ఇందులో? ఓపెనింగ్ స్టాక్ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత ఓపెనింగ్ స్టాక్ యూనిట్స్ 6120, సారీ 720, 480 అండ్ 612. 720, 480 అండ్ 612. ఇప్పుడు మనకి ఓపెనింగ్ స్టాక్ యూనిట్స్ ఉన్నాయి, పర్చేజ్ యూనిట్స్ ఉన్నాయి, సేల్స్ యూనిట్స్ ఉన్నాయి అండ్ క్లోజింగ్ స్టాక్ కూడా యూనిట్స్ ఉన్నాయి. సో ట్రేడింగ్ అకౌంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఓపెనింగ్ స్టాక్ 720 అని నోట్ చేస్తారా డిపార్ట్మెంట్ ఏలో. 720కి ఈచ్ యూనిట్ కాస్ట్ ఎంత ఉందో తెలియాలి మనకి. మరి ఈచ్ యూనిట్ కాస్ట్ తెలుసా మనకి, తెలియదు. సేమ్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. జీపీ రేషియో ఉంటే మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఈచ్ యూనిట్ సేల్ ప్రైస్ ఉందమ్మా, క్వశ్చన్లో ఉందా లేదు చూడండి. ఈచ్ యూనిట్ సేల్ ప్రైస్ ఉంది 40, దీంట్లోంచి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలిమినేట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ఏ. బి 45 లోంచి జీపీ రేషియో ఎలిమినేట్ చేస్తే కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ బి తెలుస్తుంది. 50 లోంచి ఎలిమినేట్ చేస్తే జీపీ రేషియో కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ సి తెలుస్తుంది. మరి జీపీ రేషియో ఎలా తెలుస్తుంది అంటే ఓవరాల్ ఎంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. ఓవరాల్ ఎంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. ఇక్కడ నీకు క్వశ్చన్లో యాక్చువల్ సేల్స్ ఇచ్చేసారు 6120 ఇంటూ 40 ప్లస్ 11520 ఇంటూ 45, 14976 ఇంటూ 50 ఇచ్చారు. అది యాక్చువల్ సేల్స్ ఇచ్చారు, యాక్చువల్ సేల్స్ ఇచ్చారు. టెల్ మీ యాక్చువల్ సేల్స్ క్యాల్కులేట్ చేసాము. 2,44,800. నెక్స్ట్ 5,18,200. నెక్స్ట్ 400. $7 lakh. ఇదండి మా ఇండివిజువల్ డిపార్ట్మెంట్ సేల్స్. టోటల్ సేల్స్ చెప్పండి. 15,12,000. 15,12,000. ప్రాఫిట్ ఎలా వస్తామా, సేల్స్ మైనస్ కాస్ట్, అంతేనా? సేల్స్ మైనస్ కాస్ట్ అలా చేస్తే ప్రాఫిట్ వస్తుంది. సో నీకు యాక్చువల్ సేల్స్ ఇచ్చారు 15,12,000. క్వశ్చన్లో కాస్ట్ ఉందా? కాస్ట్లో ఒక పాయింట్ మాత్రం ఉంది, పర్చేస్ ఉంది 6 lakhs. నీకు ఓపెనింగ్ స్టాక్ కాస్ట్ తెలిసింది అనుకోండి, నువ్వేం చేస్తావు 6 lakhsకి ఓపెనింగ్ స్టాక్ కాస్ట్ ప్లస్ చేసి డిఫరెన్స్ ప్రాఫిట్ అని చెప్తాం మనం. అండ్ మీరు ఇక్కడ కంపేర్ చేసుకుంటే పర్చేజ్ చేసింది 6,000, సేల్ చేసింది 6,120. అంటే ఏంటి, ఈ 6 lakhsని ఈ 15,12,000 కంపేర్ చేయలేం మనం, అవునా కదా? కంపేర్ ఎప్పుడు చేయొచ్చమ్మా, ఈ 6,000 స్టాక్నే సేల్ చేసి ఉంటే, ఓన్లీ 6,000 పర్చేజ్ చేసిన 6,000 యాజ్ ఇట్ ఈస్గా సేల్ చేసి ఉంటే దెన్ యూ కెన్ కంపేర్, అవునా కదా? ఇక్కడ పర్చేజ్ ఏమో 6,000 యూనిట్స్ ఉంది, సేల్ ఏమో 6,120 యూనిట్స్ ఉంది, అవునా కదా? ఆ 6,120లో 6,000 ఉండొచ్చు, ఉండకపోవచ్చు మొత్తం. మరి ఇప్పుడు డైరెక్ట్ యాక్చువల్ సేల్స్ని పర్చేస్ని కంపేర్ చేసే స్కోప్ ఉందా? నో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, యాక్చువల్ సేల్స్ ఫైండ్ అవుట్ చేశారు కదా 15,12,000 అని, జీపీ రేషియో క్యాల్కులేషన్కి అది రిలవెంట్. జీపీ రేషియో క్యాల్కులేషన్కి అది ఇర్రిలవెంట్.
మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాల్సానంటే నిజంగా ఈ పర్చేస్ చేసిన 6,000 సేల్ చేసి ఉంటే ఎంత సేల్స్ అయి ఉండేది? 6,000 into 40 ఎంత? 2,40,000. డిపార్ట్మెంట్ బి చూడమా, నువ్వు పర్చేస్ చేసింది 12,000, బట్ ఇక్కడ సేల్ చేసిన 11,520. యాక్చువల్ సేల్స్ కంపేర్ చేసే స్కోప్ ఉందా? నో. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? నిజంగా పర్చేస్ చేసిన 12,000 సేల్ చేసి ఉంటే ఎంత సేల్స్? 5,40,000. నెక్స్ట్ 14,40,000 into 14,400 into 50, how much? 7,20,000. Now tell me total sales. 15 lakhs. My actual sales are no. Expected sales if we sold all the purchased units. Question lo manaku total cost icharu, only purchase cost icharu. ఇప్పుడు నువ్వు టోటల్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయి, ఓన్లీ పర్చేస్డ్ యూనిట్స్కి టోటల్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఇఫ్ వీ సోల్డ్ ఆల్ ద యూనిట్స్ ఆఫ్ పర్చేస్ ఎంత వచ్చింది? 15 lakhs. ఇప్పుడు ఈ 6 lakhs ని 15 lakhs కంపేర్ చేయొచ్చా లేదా? ఎస్, కంపేర్ చేయొచ్చు, సేమ్ యూనిట్స్. టెల్ మీ ప్రాఫిట్. 9 lakhs. ప్రాఫిట్ ఎంత? 9 lakhs. సో 9 lakhs divided by 15 lakhs. How much? 60. ఈ 60% ఏంటమ్మా? ఓవరాల్ జీపీ రేషియో ఆఫ్ ఎంటిటీ జీపీ రేషియో వచ్చింది. క్వశ్చన్ చెప్పారు జీపీ రేషియో ఈజ్ యూనిఫామ్ ఇన్ ఈచ్ కేస్. డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ బి, డిపార్ట్మెంట్ సి సేమ్ ఉంటాయంట. అదే అమౌంట్ కూడా ఏమొస్తుందమ్మా మనకి? ఎంటిటీ పాయింట్ ఆఫ్ లో కూడా సేమ్ రేషియో వస్తుంది. ఇప్పుడు నీకు ఎంటిటీ పాయింట్ ఆఫ్ లో రేషియో ఎంత వచ్చింది? 60%. సేమ్ 60% షుడ్ బి అప్లైడ్ ఫర్ ఏ, బి అండ్ సి. మీకు లాజిక్ ఏంటంటే ఒక్కటి, 2,40,000 ఇది కంపేర్ చేయడం విషయం తెలియాలి మనకి. ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్ యాక్చువల్ సేల్స్ తీసుకోలేం మనం, ఓకేనా? ఎందుకంటే యాక్చువల్ సేల్స్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ డిఫరెంట్ ఉన్నాయి. మరి అప్పుడు ఏం చేయాలి? ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఇఫ్ వీ సోల్డ్ ఆల్ ద యూనిట్స్ ఆఫ్ పర్చేస్. ఓన్లీ పర్చేస్ చేసే యూనిట్స్ సేల్ చేస్తే ఎంత ఉండేది? ఓకేనా? నీకు క్యాలిక్యులేషన్ అప్పుడు ఏమొస్తామా? క్యాలిక్యులేషన్ ఆఫ్ జీపీ రేషియో. Calculation of GP ratio. Given total purchase is equals to 6 lakhs. To find out GP ratio, we should compare total purchase with expected sales if we sold all the purchased units. నువ్వు ఈ పాయింట్ రాయకుండా నువ్వు ఓన్లీ ఆన్సర్ చేసావు అనుకోండి, ఏమొద్దంటే విన్నంతసేపు బాగానే ఉంటుంది, నెక్స్ట్ అర్థం కాదు అసలు ఇది ఎక్కడ ఇచ్చారు అని. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఇఫ్ వీ పర్చేస్డ్ ఆల్ ద టోటల్ పర్చేజ్, ఇఫ్ వీ సోల్డ్ ఆల్ ద పర్చేజ్డ్ యూనిట్స్, అప్పుడు ఏమవుద్దమ్మా? ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్ ఏ 6,000 into 40, that is equals to 2,40,000. డిపార్ట్మెంట్ బి 12,000 into 45, how much? 5,40,000. At department C 14,000 ఎంతమ్మా? 14,400 into 50, that is equals to 7,20,000. Total how much? 15 lakhs. మా ఇది యాక్చువల్ సేల్సా? ఎక్స్పెక్టెడ్ సేల్స్. మా మీ ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేసే అమౌంట్ యాక్చువల్ సేల్స్ అవి ఉండాలి. ఎక్స్పెక్టెడ్ సేల్స్ కదమ్మా, యాక్చువల్ రిజల్ట్ నోట్ చేయాలి. ఓకేనా? యాక్చువల్ సేల్స్ మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసాం ఎంత? 15,12,000. అదే యాక్చువల్ సేల్స్ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఏంటమ్మా? 15 lakhs. అసలు ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఎందుకు వచ్చింది? టు ఫైండ్ అవుట్ జీపీ రేషియో. సో గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 15 lakhs minus 6 lakhs, that is equals to 9 lakhs. Ratio is equals to
9 divided by 15 into 100, that is equals to 60%. 60%. ఓకేనా జీపీ రేషియో. సో 60% వచ్చింది. ఈ 60% యూజ్ చేసి నువ్వు ఏం చేయాలమ్మా, కాస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. కాస్ట్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేయండి. అది వచ్చిందంటే ఇంకా ప్రాబ్లం అయిపోయినట్టు. కాస్ట్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేయాలి. So calculation of cost per unit. Calculation of cost per unit. Sale price ఇచ్చారు లేదా ఈచ్ యూనిట్, ఈచ్ డిపార్ట్మెంట్ కి. డిపార్ట్మెంట్ ఏ సేల్ ప్రైస్ ఎంతమ్మా 40, డిపార్ట్మెంట్ బి 45, డిపార్ట్మెంట్ సి 50. ఈచ్ డిపార్ట్మెంట్ జీపీ రేషియో ఎంత, 60% ఆన్ సేల్ ఆన్ కాస్ట్, అది ఆన్ సేల్. ఇవన్నీ సేల్ ప్రైసే కదా. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 40 into 60%, 24 rupees. Next 45 into 60%, 27 rupees. Next 50 into 60%, 30. So 16 rupees per unit, 18 rupees per unit, 20 rupees per unit. ఇప్పుడు చూడండి మన క్వశ్చన్లో ఓపెనింగ్ స్టాక్ యూనిట్ సేల్స్ 720, 480, 612. 720 into 16 to opening stock, 480 into 18 to opening stock, 612 into 20 to opening stock. And the opening stock value వచ్చేసింది కదా. నెక్స్ట్ పర్చేస్ యూనిట్స్ ఇచ్చాడమ్మా, ఇండివిజువల్ యూనిట్స్, ఇండివిజువల్ పర్చేస్ టోటల్ ఇచ్చారా, ఇండివిజువల్ పర్చేస్ ప్రైస్ ఇచ్చారు. మనం కాస్ట్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో పర్చేస్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏంటమ్మా 6,000, 6,000. నెక్స్ట్ 12,000. నెక్స్ట్ 14,400. ఇప్పుడు ఇది మల్టిప్లై చేసి యాడ్ చేయండి, టోటల్ యూ విల్ గెట్ 6 lakhs. కాస్ట్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేసాం మనం. సో 6,000 into 16 పర్చేస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ, 12,000 into 18 పర్చేస్ ఆఫ్ డిపార్ట్మెంట్ బి, 14,000 into 20 పర్చేస్ ఆఫ్ డిపార్ట్మెంట్ సి. సో టోటల్ పర్చేస్ కూడా తెలిసింది. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమన్నా క్వశ్చన్లో, నో. క్రెడిట్ సైడ్ సేల్స్, యాక్చువల్ సేల్స్ నోట్ చేయాలి, ఎక్స్పెక్టెడ్ సేల్సా, యాక్చువల్ సేల్స్. యాక్చువల్ సేల్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా క్వశ్చన్లో. 6,120 into 40, 11,520 into 45, 14,976 into 50. యాక్చువల్ సేల్స్ కూడా వచ్చింది. క్లోజింగ్ స్టాక్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వాడే ఇచ్చాడు. కాస్ట్ పర్ యూనిట్ మల్టిప్లై చేస్తే దెన్ యూ విల్ గెట్ క్లోజింగ్ స్టాక్, కాస్ట్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్, బ్యాలెన్స్ గ్రాస్ ప్రాఫిట్. అయిపోయిందా ట్రేడింగ్ అకౌంట్. అంటే ఈ క్వశ్చన్ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటమ్మా, జీపీ రేషియో క్యాలిక్యులేషన్. జీపీ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే దేని కంపేర్ చేయాలి, యాక్చువల్ టోటల్ పర్చేస్ ని ఎక్స్పెక్టెడ్ టోటల్ సేల్స్ ఇఫ్ వి సోల్డ్ ఆల్ ద పర్చేస్డ్ యూనిట్స్. అది ఇంపార్టెంట్, అదొకటే కీ పాయింట్. అదొకటి అయిపోయిందంటే ఇంకా ప్రాబ్లం అయిపోయినట్టే, అంతే కదా. 60% అనే ఐడియా లేకపోతే నువ్వు కాస్ట్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేయలేం. ఒక్కసారి నీకు కాస్ట్ పర్ యూనిట్ వచ్చిందంటే ఇంకా అంతే, ఫ్లో అయిపోయినట్టే, అంతే కదా. ఓపెనింగ్ స్టాక్ యూనిట్ సేల్స్, క్లోజింగ్ స్టాక్ యూనిట్ సేల్స్, పర్చేస్ యూనిట్స్ ఉన్నాయి, సేల్స్ యూనిట్స్ కూడా ఉన్నాయి. సేల్ ప్రైస్ ఉంది, నీకు కావాల్సిన ఏంటి, పర్చేస్ దగ్గర కాస్ట్ పర్ యూనిట్ మల్టిప్లై చేయాలి, ఓపెనింగ్ స్టాక్ దగ్గర కాస్ట్ పర్ యూనిట్ మల్టిప్లై చేయాలి, క్లోజింగ్ స్టాక్ దగ్గర కాస్ట్ పర్ యూనిట్ మల్టిప్లై చేయాలి. ఆ కాస్ట్ పర్ యూనిట్ కావాలంటే జీపీ రేషియో కావాలి మనకి. ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ జీపీ రేషియో ఫైండ్ అవుట్ చేసే స్కోప్ ఉందా అంటే లేదు. ఓకేనా. ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు నువ్వు, బట్ యాక్చువల్ పర్చేస్ డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చారా, టోటల్ వైజ్ ఇచ్చారా, టోటల్ వైజ్ ఇచ్చారు, ఎంటిటీ వైజ్ ఇచ్చారు. కాబట్టి ఎక్స్పెక్టెడ్ సేల్స్ కూడా ఎంటిటీ వైజ్ చేసాం మనం, ఎక్స్పెక్టెడ్ సేల్స్ కూడా ఎంటిటీ వైజ్ చేసాం. ఓకేనా, క్లియరా. ఏమైనా డౌట్ ఉందా ప్రాబ్లమ్ 6? క్లియరా. జీపీ రేషియో ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. ఆ జీపీ రేషియో ఫైండ్ అవుట్ చేయడం కోసం ఎక్స్పెక్టెడ్ సేల్స్ని కంపేర్ చేయాలి యాక్చువల్ పర్చేస్ తోటి. ఎక్స్పెక్టెడ్ సేల్స్ అది కూడా ఏంటమ్మా, ఓన్లీ పర్చేస్డ్ యూనిట్స్ సేల్ చేస్తే ఎంత సేల్స్, ఓన్లీ పర్చేస్ చేసిన యూనిట్స్ని. క్లియర్. నెక్స్ట్
Problem number 2. Problem number 2. Good. Messrs. D, B and R carried on a business of represent trailers in Delhi. D was in charge of department A. So department A ki evarama in charge? D. Dealing in cloth. B of department B. So department B ki in charge evaru? B. For selling garments. And R of department C. So department C ki in charge? R. Okay na. So final exam ki ide question వచ్చింది అనుకోండి, ఫస్ట్ సెంటెన్స్ చూసిన వెంటనే ఇరిటేషన్ వస్తుంది. నీట్గా ఇవ్వచ్చు కదా, డిపార్ట్మెంట్ ఏకి డిపార్ట్మెంట్ ఏ మేనేజర్, డిపార్ట్మెంట్ బికి బి మేనేజర్, డిపార్ట్మెంట్ సికి సి మేనేజర్ అని అట్లా ఇవ్వడు, ఇరిటేషన్ తెప్పిస్తాడు. అంతే కదా, అసలు అందులో మీనింగ్ ఉంది ఏమైనా? ఆర్ బి డి ఆర్ అంట, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు. ఆర్ ఆఫ్ డిపార్ట్మెంట్ సి ద టైలరింగ్ సెక్షన్. ఇదే సెంటెన్స్ ని ఇవ్వకుండా సింపుల్ గా డిపార్ట్మెంట్ ఏ మేనేజర్, డిపార్ట్మెంట్ బి మేనేజర్, డిపార్ట్మెంట్ సి మేనేజర్ అండ్ డిపార్ట్మెంట్ ఏ ఏమేమి డీల్ చేస్తుంది సపరేట్గా ఇచ్చేయచ్చు. కానీ అలా ఇవ్వడమ్మా. మ్యాక్సిమం క్వశ్చన్స్ అలాగే ఉంటాయి ఫైనల్ ఎగ్జామ్లో. అది నువ్వు సార్ట్అవుట్ చేసుకుంటే చాలా సింపుల్ క్వశ్చన్ మ్యాటర్ అక్కడ. కానీ మనం సార్ట్అవుట్ చేసుకునే ఇది లేకుండా ఇరిటేషన్ తెప్పిస్తారు. ఒక పెద్ద బంచ్ ఇచ్చారనుకోండి క్వశ్చన్, భయం వేస్తారు. ఏముందో అందులో, ఏ సెంటెన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో, అంతే కదా. అదే నీకు ఒక మీనింగ్ఫుల్ ఫార్మాట్లో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టు ఇచ్చారనుకోండి, సింపుల్గానే అనిపిస్తుంది. ఓకేనా. అండ్ ఇంకోటి ఇప్పుడు ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఇచ్చారు, క్లాత్ ఏ రెడీమేడ్ గార్మెంట్స్ టైలరింగ్ జాబ్స్ అని. కొన్ని క్వశ్చన్స్లో ఎలా అంటే అది అడ్జస్ట్మెంట్స్లో ఇస్తాడు. చూసిన వెంటనే ఓపెనింగ్ స్టాక్ ఇవ్వలేదు, పెద్ద క్వశ్చన్ ఇది అనిపిస్తుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా చూస్తే క్వశ్చన్లోనే ఉంటుంది. ప్రతిదీ అంతే ఉంటామా. 70% ఆఫ్ ద క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి, ఆ ఈజీ క్వశ్చన్ ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే ఇరిటేటింగ్గా ఉంటుంది చదవడానికి. కూల్గా చదివితే అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్. ఇట్ హ్యాస్ బీన్ అగ్రీడ్ దట్ ఈచ్ ఆఫ్ ద 3 పార్ట్నర్స్ వుడ్ రిసీవ్ 75% ఆఫ్ ద ప్రాఫిట్స్ డిస్క్లోజ్డ్ బై ద అకౌంట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ విచ్ హీ వాజ్ ఇన్ చార్జ్. అంటే మీనింగ్ ఏంటమ్మా, ఏ డిపార్ట్మెంట్ ఏదైతే ప్రాఫిట్ డిస్క్లోజ్ చేస్తుందో ఆ డిస్క్లోజ్ చేసిన ప్రాఫిట్లో 75% ప్రాఫిట్ వాళ్ళు తీసుకుంటారంట. రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జెస్కి వెళ్ళాలి. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 25. ఆ రిమైనింగ్ 25 ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ, 25 ఆఫ్ డిపార్ట్మెంట్ బి, 25 ఆఫ్ డిపార్ట్మెంట్ సి, 3 అమౌంట్స్ క్లబ్ చేసి బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ వుడ్ బి షేర్డ్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 1:1:1. 2/4. మా 1/2 అంటే 2/4. 2:1:1. ఓకేనా. హాఫ్ అంటే ఎంత అమ్మా? 2/4. 1/4, 1/4 అంటే మీనింగ్ అంటే 2:1:1. అర్థమైంది పాయింట్. ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ వచ్చిన ప్రాఫిట్లో 75% పార్ట్నర్స్ షేర్. బ్యాలెన్స్ ప్రాఫిట్స్ ఉంటాయి కదా, బ్యాలెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ, బ్యాలెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ బి, బ్యాలెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ సి, ఈ టోటల్ బ్యాలెన్స్ మళ్ళీ 2:1:1 రేషియోలో షేర్ చేసుకుంటాం. ఓకే. The following is a trading P&L account of the firm for the 6 months. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ 6 ఇచ్చారనుకోండి, ఇలా నెంబర్ న్యూమరికల్ ఇచ్చారనుకో మీరు ఫోకస్ చేస్తారు. న్యూమరికల్ 6 ఇవ్వలేదంటే ఫోకస్ అవ్వదు. సో కేర్ఫుల్గా చదువుకోవాలి. 6 months ended 31st March 2016. అంటే మీకు ఇచ్చిన ఈ ట్రేడింగ్ పీరియడ్ ఎన్ని మంత్స్ అమ్మా? 12 months. 6 months. ఓకేనా. నెక్స్ట్. ట్రేడింగ్ P&L, ఓపెనింగ్ స్టాక్ డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ బి, డిపార్ట్మెంట్ సి ఇచ్చారు. అండ్ పర్చేస్ ఏ, బి, సి. ఇంకా స్పెసిఫికేషన్ వెళ్ళాల్సిన అవసరం ఉందా? నో, డైరెక్ట్గా వాడే ఇచ్చారు సపరేట్ చేసి, మళ్ళీ దాన్ని మార్చకూడదమ్మా. సో ఓపెనింగ్ స్టాక్, పర్చేస్, డౌట్ లేదు, ఇక్కడ వరకు అందరు రాస్తారు. నెక్స్ట్. సాలరీస్ అండ్ వేజెస్, అడ్వర్టైజింగ్, రెంట్, డిస్కౌంట్ అలౌడ్, సన్రీ ఎక్స్పెన్స్, డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, నెట్ ప్రాఫిట్. ఇవన్నీ ఏంటమ్మా? ఎక్స్పెన్స్. టోటల్ అమౌంట్ ఇచ్చారు, అవునా కదా? టోటల్ అమౌంట్ ఇచ్చారు. నెక్స్ట్. క్రెడిట్స్ ఏ, సేల్స్ ఏ, బి, సి సపరేట్ ఇచ్చారు. డిస్కౌంట్ రిసీవ్డ్, ఇది టోటల్ అమౌంట్ ఇచ్చారు. క్లోజింగ్ స్టాక్ ఏ, బి, సి.
సపరేట్గానే ఉంది. ప్రాబ్లం అంతా దేనికోసం అమ్మా, ఇక్కడ ఇక్కడ ఎలా అలొకేట్ చేయాలి, రిమైనింగ్ అన్ని అలొకేషన్ వాడే ఇచ్చాడు డైరెక్ట్గా. ఓపెనింగ్ స్టాక్ సపరేట్గా ఇచ్చాడు, పర్చేస్ సపరేట్గా ఇచ్చాడు, సేల్స్ సపరేట్గా ఇచ్చాడు, క్లోజింగ్ స్టాక్ కూడా సపరేట్గా ఇచ్చాడు. ఓకేనా? సో ప్రాబ్లం మొత్తం దేనికోసం అమ్మా, కంబైన్ చేసిన ఇచ్చిన ఎక్స్పెన్సెస్ కోసం చేయండి. సో రూల్ ఒకటే, స్పెసిఫికేషన్ ఇచ్చాడా లేదా చెక్ చేయండి. స్పెసిఫికేషన్ ఇస్తే గో విత్ దట్ స్పెసిఫికేషన్. స్పెసిఫికేషన్ లేకపోతే జనరల్ అసంప్షన్స్. After considering the following, prepare departmental accounts and profit and loss appropriation account. My profit and loss appropriation and nothing but extension of P&L, general P&L. Okay now. Cloth of the value of 10,700 and other goods of the value of 600 were transferred at selling price by Department A and B respectively Department C. మా డిపార్ట్మెంట్ ఏ నుంచి 10,700 వాల్యూ ఆఫ్ గూడ్స్ సికి ట్రాన్స్ఫర్ అయింది, అండ్ డిపార్ట్మెంట్ బి నుంచి 600 వాల్యూ ఆఫ్ గూడ్స్ డిపార్ట్మెంట్ సికి ట్రాన్స్ఫర్ అయింది. ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్. ఎప్పుడైతే ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయో ఇమీడియట్గా మీ బ్రెయిన్లో రావాల్సింది స్టాక్ రిజర్వ్. క్వశ్చన్లో స్టాక్ రిజర్వ్ క్రియేట్ చేయండి, స్టాక్ రిజర్వ్ ఎలిమినేట్ చేయండి అనే పాయింట్స్ యూజ్ చేయడం. ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్ ఉంది అంటే ఖచ్చితంగా దేర్ మే బి ఏ స్టాక్ రిజర్వ్. మా స్టాక్ రిజర్వ్ టోటల్ ట్రాన్స్ఫర్ మీద ఉంటుందా? నేను మనం డిస్కస్ చేసాం. టోటల్ ట్రాన్స్ఫర్ అయిన గూడ్స్ మీద ఉంటుందా, లేకపోతే ట్రాన్స్ఫర్ అయిన గూడ్స్ ఏదైతే అన్సోల్డ్ స్టాక్ లో ఉంటుందో దాని మీద ఉంటుందా? అన్సోల్డ్ స్టాక్ లో అదర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ట్రాన్స్ఫర్ అయిన గూడ్స్ మీద మాత్రమే రిజర్వ్ ఉంటుంది. ఒకసారి పైన క్వశ్చన్ చూడమ్మా. ఇప్పుడు స్టాక్ ఎక్కడ ఉంటుందమ్మా? డిపార్ట్మెంట్ సిలో చెక్ చేసుకోవాలి మనం. సో డిపార్ట్మెంట్ సి టైలరింగ్ జాబ్ విచ్ ఇంక్లూడ్స్ 5,700 ఆఫ్ గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఏ. అంటే బి నుంచి వచ్చిన గూడ్స్ ఏమైనాయమ్మా? ఆల్రెడీ సోల్డ్ అవుట్. అండ్ ఏ నుంచి వచ్చిన గూడ్స్ లో కూడా ఎంత ఉందంటే ఓన్లీ 5,700 ఉంది. 5,700. దట్ 5,700 ఇస్ స్టాక్ రిసీవ్డ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఏ. సో ఈ 5,700 ఒకటి స్టాక్ ఓవర్ వాల్యూ అయి ఉంటుంది, ఇంకోటి ఇదే 5,700 ఉన్న ప్రాఫిట్ డిపార్ట్మెంట్ ఏలో వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? డిపార్ట్మెంట్ ఏ ఉన్న ప్రాఫిట్ ని డిక్రీస్ చేయాలి, డిపార్ట్మెంట్ సిలో ఉన్న క్లోజింగ్ స్టాక్ ని డిక్రీస్ చేయాలి బై పాసింగ్ ఎంట్రీ జనరల్ P&L టు స్టాక్ రిజర్వ్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలమ్మా? 5,700 ఇంటూ జీపీ రేషియో ఆఫ్ ఏ, జీపీ రేషియో ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ. మరి క్వశ్చన్ జీపీ రేషియో ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ ఇచ్చారా? అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి ఆ జీపీ రేషియోని మల్టిప్లై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పటివరకు అసలు మనం ఏం డిస్కస్ చేయలేదు, క్వశ్చన్లు అన్ని సపరేట్గానే ఇచ్చాడు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, క్లాత్ అండ్ గార్మెంట్స్ ఆర్ సోల్డ్ ఇన్ ద షోరూమ్. sold in the showroom. Tailoring work is carried out in the workshop. Clear? So departments ichadamo, cloth department and garments department and tailoring department. Cloth, garment, tailoring. Cloth and garment అనేది showroom లో వర్క్ అవుతుంది, డిపార్ట్మెంట్స్ షోరూమ్ లో ఉంటుంది. టైలరింగ్ మాత్రం వర్క్షాప్. అది ఎందుకు ఇచ్చాడంటే మేబీ నెక్స్ట్ బైఫర్కేషన్ యూజ్ చేయడం కోసం. పాయింట్ నెంబర్ 3 చూడండి. డీటెయిల్స్ ఆఫ్ సాలరీస్ అండ్ వేజెస్ వర్ యాజ్ ఫాలోస్. జనరల్ ఆఫీస్ ఈస్ 50%, షోరూమ్ 25%, 25% ఫర్ వర్క్షాప్, విచ్ ఈస్ ఫర్ టైలరింగ్. అంటే ఏంటమ్మా, వర్క్షాప్ అనేది ఏంటి? ఓన్లీ టైలరింగ్కి. అంటే నీకున్న సాలరీస్ అండ్ వేజెస్ టోటల్ ఎంత ఉందమ్మా? 48,000. అందులో 28,000 ఖచ్చితంగా వర్క్షాప్కే, దట్ ఈస్ టైలరింగ్కి. ఓకేనా? టోటల్ సాలరీస్ అండ్ వేజెస్ ఎంత ఇచ్చారు? 48,000. ఈ 48,000 ఎలా బైఫర్కేట్ చేశారమ్మా? జనరల్ ఆఫీస్, షోరూమ్, వర్క్షాప్. అంటే ఎంత? 25% అంటే ఎంతమ్మా? డివైడ్ బై 4, 12,000, 24,000. ఇది నార్మల్ ఫస్ట్ పాయింట్ బైఫర్కేషన్. నెక్స్ట్, allocate general office expenses in proportion of 3:2:1 among the departments A, B, C. General office as a common గా incurred expense 24,000.
ఆ 24,000 అలొకేషన్ బేస్ ఇచ్చారు. మా క్వశ్చన్లో ఈ జనరల్ ఆఫీస్ ఎక్స్పెన్స్కి అలొకేషన్ బేస్ ఇవ్వకపోతే దట్ షుడ్ బి గో టు జనరల్ P&L. ఓకేనా, అలొకేషన్ బేస్ ఇచ్చారు కదా 3:2:1. సో ఇప్పుడు ఈ 24,000ని డిపార్ట్మెంట్ ఏకి బికి సికి ట్రాన్స్ఫర్ చేయండి. 3:2:1 A B C. ఎంత అవుతాము? 4,000, 8,000, 12,000. 4,000, 8,000 and 12,000. వన్ డౌట్ అమ్మా? ఓకేనా. నెక్స్ట్, distribute showroom expenses in proportion to 1:2 between department A and B. అంతే కదా, షోరూమ్ లో ఆపరేట్ అయ్యేది ఏంటమ్మా? క్లాత్ డిపార్ట్మెంట్ అండ్ గార్మెంట్ డిపార్ట్మెంట్. సో క్లాత్ డిపార్ట్మెంట్ కి 1 అండ్ గార్మెంట్ డిపార్ట్మెంట్ కి 2. సో డిపార్ట్మెంట్ A, డిపార్ట్మెంట్ B. డిపార్ట్మెంట్ A కి 1, డిపార్ట్మెంట్ B కి 2. ఎలా వస్తామా? 12,000 into 1/3, 4,000, 8,000. ఇదేంటమ్మా? వర్క్షాప్ కంప్లీట్ గా డిపార్ట్మెంట్ C. సో ఇది టోటల్ శాలరీ బైఫర్కేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? డిపార్ట్మెంట్ ఏకి ఎంత శాలరీ? 12,000 ప్లస్ 4,000 ఎంత? 16,000. డిపార్ట్మెంట్ బికి ఎంత? 8,000, 8,000, 16,000. డిపార్ట్మెంట్ సికి ఎంత? 4,000, 12,000, 16,000. దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు. అంతే కదా, ఈక్వల్ అని చెప్తే ఏమయ్యేది? అట్లా ఉంటుంది. నైస్ చేయదు. పాయింట్ నెంబర్ 3. ఇప్పుడు ఈక్వల్ అని చెప్పకుండా ఏం చేశాడమ్మా వాడు? తిప్పి 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 తీసుకొచ్చాడు ఈక్వల్కి. ఓకేనా, ఇలా చేసిన తర్వాత ఒక డౌట్ స్టార్ట్ అవుతుంది. ఈక్వల్ అని అంటే ఈక్వల్ అని ఇవ్వాలి కదా, ఇట్లా ఇచ్చంటే డిఫరెంట్ ఉంటుంది ఆన్సర్. నేను చేసింది రాంగ్ ఏమో, అది స్టూడెంట్ సైకాలజీ అది. అంతే కదా, MCQs పెట్టారనుకోండి ఎగ్జామ్లో, అన్నీ ఏ వచ్చినాయి అనుకోండి, నేను ఏదో మిస్టేక్ చేస్తున్నా. అంతే కదా, అట్లీస్ట్ ఒక్కటైనా వేరేది రావాలి, వరుసగా 3 కరెక్ట్ రావు. అట్లనే ఉంటుంది. ఏంటమ్మా? శాలరీస్ అండ్ వేజెస్ 48,000 వచ్చిందమ్మా. ఇప్పుడు ఈ క్వశ్చన్లో శాలరీస్ అండ్ వేజెస్, ఇప్పుడు నామో మీరు శాలరీస్ అండ్ వేజెస్ తీసుకున్నారు అనుకోండి, ఎక్కడ వచ్చేసారు? P&Lలోనో ట్రేడింగ్లోనో? P&L. వేజెస్ అండ్ శాలరీస్ వస్తే ట్రేడింగ్లో తీసుకుంటారు. ఓకేనా, ఫస్ట్ ఏది ఉంటుంది? ఓకేనా, శాలరీస్ అని అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, వేజెస్ అని అంటే డైరెక్ట్. మాది రూల్ ఏం కాదు, అలా ఫాలో అవుతున్నారు, అదంతే. అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఇక్కడ వస్తుంది. లాజిక్ థీరము ఏం ఉండవు, వాళ్ళు అలా ఫాలో అయ్యారు, మనం అని ఫాలో అవ్వాలంతే. ఓకేనా. నెక్స్ట్, పాయింట్ నెంబర్ 4. వర్క్షాప్ రెంట్ ఈస్ 1,000 per month. వర్క్షాప్ రెంట్ ఎంత? 1,000 per month. సో వర్క్షాప్ టైలరింగ్ డిపార్ట్మెంట్, టైలరింగ్ డిపార్ట్మెంట్ అయినా వర్క్షాప్ అంతేనా? వర్క్షాప్ టైలరింగ్ డిపార్ట్మెంటే కదా. సో 1,000 per month అంట. ఎన్ని మంత్స్? 6 months. అక్కడ చదవలేదు అనుకోండి, ఇది పోతుంది. 12 months తీసుకుంటే 12 into 1,000, 12,000. రెంట్ ఏమో 10,800 ఉంది. ట్రిక్కీ పాయింట్ ఇది అని అనుకోండి. 6 months ఏమో అది. సో 6 into 1,000, 6,000. సో 10,800 minus 6,000. బ్యాలెన్స్ ఎంత? 4,800. 4,800. The rent of the general office and showroom is to be divided equally between department A and B. అంటే ఉన్న 4,800 ని డిపార్ట్మెంట్ ఏకి డిపార్ట్మెంట్ బికి సపరేట్ చేయాలి. డిపార్ట్మెంట్ ఏకి డిపార్ట్మెంట్ బికి సపరేట్ చేయాలి. ఎంత వస్తామో? 2,400, 2,400. ఓకేనా, బైఫర్కేషన్. నెక్స్ట్, పాయింట్ నెంబర్ 5. Depreciation charges are to be allocated equally among the 3 departments. Simple. Depreciation ఎంతమ్మా? 750. 750ని ఈక్వల్ గా అలొకేట్ చేయాలి. 250, 250, 250. All other expenses are to be allocated on the basis of turnover. Turnover అంటే సేల్స్. Turnover అంటే సేల్స్. Point number 7. Discount received are to be credited to the 3 departments as follows. 400, 250, 150. వాడే బైఫర్కేట్ చేసి ఇచ్చారు, మనమే అప్లై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ సి డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ గూడ్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఏ. మా ఈ పాయింట్ ఎందుకు ఇచ్చారు అంటే,
ఓపెనింగ్ స్టాక్ లో రిజర్వ్ ఉండే ఛాన్స్ ఉంది కదా, మరి ఓపెనింగ్ స్టాక్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయో తెలియదు కదా, సో దట్స్ వై ఓపెనింగ్ స్టాక్ లో యూనిట్స్ లేవు అని చెప్పారు. ఓపెనింగ్ స్టాక్ లో ఎంత యూనిట్స్ ఉందో ఇచ్చాడు అనుకోండి, ఓపెనింగ్ స్టాక్ లో ప్రీవియస్ ఇయర్ రిజర్వ్ క్రియేట్ చేసి ఉంటారు క్లోజింగ్ స్టాక్ కి, మరి కరెంట్ ఇయర్ రిజర్వ్ ఏమవుతామా క్యాన్సిల్ చేయాలి, రివర్స్ చేయాలి. ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజర్వ్ ఎంట్రీ ఏంటి, ఓపెనింగ్ స్టాక్ రిజర్వ్ అకౌంట్ పెట్టు జనరల్ P&L, ఓపెనింగ్ స్టాక్ రిజర్వ్ అకౌంట్ పెట్టు జనరల్ P&L. క్లియరా? నెక్స్ట్ అయిపోయింది కదా, ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు డిపార్ట్మెంట్స్ ABC ఇచ్చారు, ఏం పాయింట్ అవుట్ చేయమన్నారు? ట్రేడింగ్, డిపార్ట్మెంటల్ అకౌంట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్ర. బట్ డిపార్ట్మెంటల్ అకౌంట్స్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ ట్రేడింగ్ అకౌంట్ చేయాలి, డిపార్ట్మెంట్ వైజ్ P&L అకౌంట్ చేయాలి, డిపార్ట్మెంట్ వైజ్ ట్రేడింగ్ చేయాలి, డిపార్ట్మెంట్ వైజ్ P&L. మరి ట్రేడింగ్ P&L చేసేటప్పుడు ట్రేడింగ్ అకౌంట్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నోట్ చేయాలి, ట్రేడింగ్ అకౌంట్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నోట్ చేయాలి, P&L అకౌంట్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ నోట్ చేయాలి. అవునా కదా, అంతేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఉన్న ఎక్స్పెన్స్ అన్ని చెక్ చేయండి. డిప్రిసియేషన్ డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్. సన్రీ ఎక్స్పెన్సెస్ డైరెక్టా ఇండైరెక్ట్? డిస్కౌంట్ అలౌడ్ ఇండైరెక్ట్. రెంట్ ఇండైరెక్ట్. అడ్వర్టైజింగ్ ఇండైరెక్ట్. సాలరీస్ అండ్ వేజెస్ ఇండైరెక్ట్. ఒకసారి ఈ సాలరీస్ అండ్ వేజెస్ లో మీరు చెక్ చేసుకుంటే డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ బి, డిపార్ట్మెంట్ సి చూసాం. జనరల్ ఆఫీస్ రిలేటెడ్ సాలరీస్ అండ్ వేజెస్ ఇండైరెక్ట్. General office. The showroom salaries and wages also indirect. But when it comes to workshop salaries and wages, nothing but labor charges అమ్మాది, అంటే వేజెస్ లో తీసుకోవాలి. ఈవెన్ ఈ క్వశ్చన్ లో సాలరీస్ అండ్ వేజెస్ అని ఉన్నా కానీ వర్క్షాప్ ఏంటమ్మా, ఏం చెప్పారు ఇక్కడ? వర్క్షాప్ టైలరింగ్ డిపార్ట్మెంట్ వర్క్షాప్ అని చెప్పాడు. వర్క్షాప్ నథింగ్ బట్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ లాగా అంతే కదా, ఫ్యాక్టరీ కాస్ట్ అన్నదమ్మా. ఫౌండేషన్ వేసారా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉన్నా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉన్నా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో నోట్ చేస్తారు. టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తీసుకోవాలి. ఈవెన్ దో సాలరీస్ అండ్ వేజెస్ ఇస్ ఇండైరెక్ట్ కాస్ట్ అండ్ విచ్ ఇస్ పర్టికులర్ టు డిపార్ట్మెంట్స్ విచ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ డీలింగ్ విత్ వర్క్ షాప్. అంటే ఏంటి ఇక్కడ సాలరీస్ అండ్ వేజెస్ అని ఉన్నా కానీ ఆ వర్క్ షాప్ రిలేటెడ్ మాత్రం ఆ 12,000 ఏదైతే వర్క్ షాప్ రిలేటెడ్ 12,000 ఏం చేయాలమ్మా, ట్రేడింగ్ అకౌంట్ లో నోట్ చేయాలి, ట్రేడింగ్ అకౌంట్ లో నోట్ చేయాలి. అదే జనరల్ ఆఫీస్ రిలేటెడ్ అనుకోండి, ఎక్కడ వస్తుందమ్మా P&L. జనరల్ ఆఫీస్ రిలేటెడ్ P&L, షోరూమ్ రిలేటెడ్ P&L. ఓన్లీ వర్క్ షాప్ రిలేటెడ్ మాత్రమే ట్రేడింగ్ అకౌంట్ వస్తుంది, ఓన్లీ వర్క్ షాప్ రిలేటెడ్. ఓకేనా, క్లియర్? సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఒకసారి సొల్యూషన్ ఓపెన్ చేయడం. No solution. Opening stock separate ఇచ్చారా? ఎస్. పర్చేజెస్ separate గానే ఉంది. నెక్స్ట్ ఏం నోట్ చేశారమ్మా? ట్రాన్స్ఫర్స్. సో ట్రాన్స్ఫర్స్ చూసుకుంటే డిపార్ట్మెంట్ ఏ నుంచి అండ్ డిపార్ట్మెంట్ బి నుంచి సికి వెళ్ళాము. ఇండివిజువల్ డిపార్ట్మెంట్ ఏ వైజ్ ట్రాన్స్ఫర్ అంటే సేలా పర్చేజా? సేల్. డెబిట్ సైడా క్రెడిట్ సైడా? క్రెడిట్ సైడ్. సో బై ట్రాన్స్ఫర్ డిపార్ట్మెంట్ ఏలో ఉంటుంది 10,700 అండ్ డిపార్ట్మెంట్ బిలో 600 బై ట్రాన్స్ఫర్, బికాస్ డిపార్ట్మెంట్ బి నుంచి సెండింగ్ డిపార్ట్మెంట్ కదా, సేల్. సో 600. ఈ టూ అమౌంట్స్ కలిపి సికి ఏంటమ్మా పర్చేస్, అంటే ట్రేడింగ్ లో డెబిట్స్ అని నోట్ చేయాలి, కానీ పర్చేస్ అని నోట్ చేయద్దు, ట్రాన్స్ఫర్ అని నోట్ చేయాలి. 2 ట్రాన్స్ఫర్స్ ఎంత? 11,300. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్స్ మనకు వచ్చింది ఒకటే పాయింట్, అది కూడా సాలరీస్ అండ్ వేజెస్ విచ్ ఈస్ ఇన్ పర్టికులర్ టు వర్క్ షాప్. మా ఈ సాలరీస్ అండ్ వేజెస్ లో వర్క్ షాప్ అలకట్ అయ్యే జనరల్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంది, అది తీసుకోకూడదమ్మా. మనం ఏం చెప్పాం, వర్క్ షాప్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ మొత్తం ట్రేడింగ్ అకౌంట్ లో నోట్ చేయాలని చెప్పాం. ఆ వర్క్ షాప్ లో జనరల్ ఆఫీస్ రిలేటెడ్ తీసుకోకూడదు, బికాస్ జనరల్ ఆఫీస్ అనేది ఏంటిది, అలకేటెడ్ ఎక్స్పెన్సెస్. అక్కడ ఓన్లీ వర్క్ షాప్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ కదమ్మా, జనరల్ ఆఫీస్ అండ్ టోటల్ ఎంటిటీ రిలేటెడ్ ఎక్స్పెన్స్.
ఎంటిటీ రిలేటెడ్ వర్క్షాప్కి అలొకేట్ చేశారు. అంటే వర్క్షాప్ కోసం ఎక్స్క్లూజివ్ అయిన ఎక్స్పెన్స్ అది కాదు. ఓవరాల్ ఎంటిటీ వైజ్ ఎక్స్పెన్స్ని వర్క్షాప్కి అలొకేట్ చేశారు. అప్పుడు వర్క్షాప్ ఎక్స్పెన్స్ అవుతుందా? నో. అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుందా? నో. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో దట్స్ వై ఇప్పుడు ఏం చేయాలమ్మా, ఎక్స్క్లూజివ్గా వర్క్షాప్ కొన్నది ఎంత? 25%. ఎంత? 12,000. ఆ 12,000 వరకే నోట్ చేయాలి. ఓకేనా? సో 12,000 డెబిట్. ఓకేనా? అంటే మీ వర్కింగ్ నోట్లో క్రిందమ్మ 12,000 ఎక్స్క్లూజివ్ వర్క్షాప్ రిలేటెడ్. సార్ ఇక్కడ సి ఇది కూడా వర్క్షాప్ రిలేటెడ్ కదా సార్, బట్ ఈ సి ఏంటమ్మా డైరెక్ట్గా 48,000 నుంచి వచ్చిందా? నో. 48,000 24కి వెళ్ళింది. ఫస్ట్ 24 నుంచి ఇక్కడికి వచ్చింది. డైరెక్ట్గా 48 నుంచి వచ్చిందా? నో. ఈ 4,000 ఏంటమ్మా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ జనరల్ ఆఫీస్ నుంచి అలొకేట్ అయింది. డైరెక్ట్గా 48 నుంచి అలొకేట్ అయింది అనుకోండి, నువ్వు డైరెక్ట్గా ట్రేడింగ్లో నోట్ చేయొచ్చు. ఇక్కడ ఎట్లా అలొకేట్ అయిందమ్మా? ఇండైరెక్ట్గా అలొకేట్ అయింది. మరి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎక్కడ నోట్ చేయాలి? P&L. ఎక్కడ నోట్ చేయాలి? P&L. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్రెడిట్ సెట్ చూడమ్మా. బై ట్రాన్స్ఫర్ అయిపోయిందా? నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చారు? 45,000, 45,100, 22,300 అండ్ 21,600. ఏమైనా డౌట్ ఉందా ట్రేడింగ్లో? నో. నెక్స్ట్ P&L. ప్రతిదానికి రేషియోస్ ఇచ్చారమ్మా. శాలరీస్ బేస్డ్ ఆన్ వర్కింగ్ నోట్ చేసాం మనం. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్కి బైఫర్కేషన్ ఇచ్చారా? టర్న్ ఓవర్ రేషియో తీసుకోమన్నారు. టర్న్ ఓవర్ రేషియో తీసుకోమన్నారు. టర్న్ ఓవర్ రేషియో అంటేనేమో సేల్స్ రేషియో. మా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, నీకు టర్న్ ఓవర్ రేషియో అంటే ఆ టర్న్ ఓవర్లో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏ చూడండి అమ్మా, డిపార్ట్మెంట్ ఏ సేల్స్ ఎంత ఉంది? 1,80,000. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో 10,700 కూడా సేలే అమ్మా. 10,700 కూడా సేలే. బట్ ఆ 10,700 ఇక్కడ కన్సిడర్ చేయొద్దు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్యాలిక్యులేషన్ ఆఫ్ జీపీ రేషియో ఆ 10,700 సేల్లా తీసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, వీళ్ళైతే ఇక్కడ నోట్ చేయండి. While calculating GP ratio of department, consider both sales and transfers. సేల్స్ ని ట్రాన్స్ఫర్స్ ని కంపేర్ చేయాలి. ఇప్పుడు జీపీ రేషియో ఫైండ్ అవుట్ చేసాడు. బట్ ఇన్ కేస్ ఆఫ్ వైల్ అలొకేటింగ్ ఎక్స్పెన్సెస్ బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్ రేషియో, కన్సిడర్ ఓన్లీ ఎక్స్టర్నల్ సేల్స్. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కన్సిడర్ చేయొద్దు. ఎక్స్టర్నల్ సేల్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? కన్సిడర్ ఓన్లీ ఎక్స్టర్నల్ సేల్స్. ఎందుకంటే క్వశ్చన్లో కొన్నిసార్లు సేల్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ 1,80,000 ఇంక్లూడ్స్ 20,000 ట్రాన్స్ఫర్ అంటాడు. అవునా కదా? ఇప్పుడు అంటే 1,80,000 అని ఇచ్చారు, ట్రాన్స్ఫర్ సపరేట్ అడ్జస్ట్మెంట్స్లో ఇచ్చారు. అంటే 1,80,000లో ఉన్నట్ట లేనట్ట? 1,80,000లో చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ 1,80,000 ఇక్కడ సేల్స్ ఆఫ్ క్లాత్ డిపార్ట్మెంట్ ఏ ఇచ్చారు, అండ్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ క్లాత్ డిపార్ట్మెంట్ వాల్యూ 10,700 అని చెప్పారు. ఇప్పుడు ఈ 10,700 1,80,000లో ఉందా? లేదమ్మా, 1,80,000లో లేదు. కాబట్టి నువ్వు సపరేట్గా బై ట్రాన్స్ఫర్ అని నోట్ చేసావు. ఒకసారి ట్రేడింగ్ చూడండి. ట్రేడింగ్లో క్రెడిట్ సైడ్ బై ట్రాన్స్ఫర్ 10,700 ఉందా లేదా? ఎస్. కొన్నిసార్లు క్వశ్చన్లో దిస్ 10,700 ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ సేల్స్ అంటారమ్మా. బికాస్ డిపార్ట్మెంట్ ఏ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ట్రాన్స్ఫర్ అనేది సేల్సే. ట్రాన్స్ఫర్ అనేది సేల్స్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ 10,700 ఆల్రెడీ ఇంక్లూడ్ ఇన్ 1,80,000 అని ఇచ్చారనుకోండి, మీరు ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై సేల్స్ దగ్గర 1,80,000 నోట్ చేయొద్దు. 1,80,000 మైనస్ 10,700. ఓకేనా? అర్థమవుతుందా? సో సేల్స్ రేషియో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఓన్లీ ఎక్స్టర్నల్ సేల్స్ కన్సిడర్ చేయాలి. But when it comes to calculation of GP ratio, we should consider total overall sales from the point of view of individual department. Individual department point of view sales and ఏంటమ్మా? Sales to external customers, sales to internal department transfers. Sales to internal departments. రెండింటిని కూడా సేల్స్ అనే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు జీపీ రేషియో క్యాలిక్యులేషన్
బట్ అదే బైఫర్కేషన్ చెప్పి టర్న్ ఓవర్ రేషియో అడిగితే అప్పుడు ఓన్లీ ఎక్స్టర్నల్ సేల్స్ తీసుకోవాలి, ఓన్లీ ఎక్స్టర్నల్ సేల్స్. మాకు కన్ఫ్యూజ్ అయిపోయింటాయి, ఇక్కడ బాగానే ఉంటుంది. ఎగ్జామ్కి వచ్చినప్పుడు ఇదే క్వశ్చన్ వస్తే మీరు కరెక్ట్గానే చేస్తారు. బట్ ఈ క్వశ్చన్ కాకుండా సేమ్ సిమిలర్ టైప్ క్వశ్చన్ వచ్చి సేల్స్ ఇంక్లూడ్స్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అంటాడు. సేల్స్ ఇంక్లూడ్స్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్. మీరు ఏం చేస్తారు, క్రెడిట్ సైడ్ బై సేల్స్ అని రాస్తారు. బట్ బై సేల్స్ రాసేటప్పుడు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ని ఎలిమినేట్ చేసి నోట్స్ చేయాలి. ఎలిమినేట్ చేసి నోట్ చేశారు అనుకోండి, సేల్స్ రేషియోస్ నోట్ చేసేటప్పుడు ఆల్రెడీ సేల్స్ నుంచి ఎలిమినేట్ చేశారు కాబట్టి అదే అమౌంట్ తీసుకుంటాం. మీరు ఎలిమినేట్ చేయకుండా నోట్ చేశారు అనుకోండి, వైల్ క్యాలిక్యులేటింగ్ సేల్స్ రేషియో అప్పుడు ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ వై బై సేల్స్ అని నోట్ చేసేటప్పుడు ఎలిమినేట్ చేసి సపరేట్గా బై ట్రాన్స్ఫర్ అని నోట్ చేయండి. బై ట్రాన్స్ఫర్. క్లియర్? నెక్స్ట్ కమ్ టు P&L. సేల్స్ రేషియో ఎలా ఉందమ్మా? 18:13:9 అంతేనా? 18:13:9. అదే 18:13:9లో అడ్వర్టైజ్మెంట్ సెగ్రిగేట్ చేయండి. రెంట్ స్పెసిఫికేషన్ ఇచ్చారు లేదా? ఎస్. డిస్కౌంట్ అలౌడ్ 18:13:9. నేను వింటున్నావా? డిస్కౌంట్ అలౌడ్ స్పెసిఫికేషన్ ఇచ్చారు లేదా? 18:13:9. నెక్స్ట్ సన్డ్రీ ఎక్స్పెన్సెస్ 18:13:9. డిప్రిసియేషన్ 250. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇక్కడ ఇచ్చారు చూడండి అమ్మా. 18:13:9 చేయకూడదు, ఫ్లోలో చేసేస్తారు. క్వశ్చన్లు ఇచ్చారు, యాక్చువల్ అమౌంట్స్ ఇచ్చేసారు 400, 250, 150. 400, 250 అండ్ 150. నెక్స్ట్ ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? సో నెట్ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. నెట్ ప్రాఫిట్ ఎంత? 31,940, 24,830, 10,290. ఇదేంటమ్మా? ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ ప్రాఫిట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం జనరల్ P&L చేయాలి. ఇది చూడమ్మా కేర్ఫుల్. జనరల్ P&L ఆర్ ఎల్స్ P&L అప్రోప్రియేషన్. P&L అప్రోప్రియేషన్. వచ్చిన నెట్ ప్రాఫిట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలమ్మా? జనరల్ P&Lకి. అంతేనా? ట్రేడింగ్ అకౌంట్లో వచ్చిన ప్రాఫిట్ P&L ట్రాన్స్ఫర్ చేసిన ఎలా నోట్ చేసాము? బై గ్రాస్ ప్రాఫిట్. వచ్చిన నెట్ ప్రాఫిట్ని జనరల్ P&L ట్రాన్స్ఫర్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి? బై నెట్ ప్రాఫిట్. సో బై నెట్ ప్రాఫిట్. హౌ మచ్ టోటల్ అమౌంట్ చెప్పండి? 67,060. 67060. ఇదేంటమ్మా? టోటల్ ప్రాఫిట్. మా టోటల్ ప్రాఫిట్లో డిపార్ట్మెంట్ వైజ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్ ఉన్న ప్రాఫిట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అవునా కదా? అంతేనా? కానీ ఏం చేయాలమ్మా? వైల్ క్యాలిక్యులేటింగ్ టోటల్ ఎంటిటీ వైజ్ ప్రాఫిట్ వి షుడ్ ఎలిమినేట్ దట్ ప్రాఫిట్. దాన్నే మనం ఎలిమినేషన్ ఆఫ్ స్టాక్ రిజర్వ్ అని అంటున్నాం. ఎలిమినేషన్ ఆఫ్ స్టాక్ రిజర్వ్. ఓకేనా? సో స్టాక్ రిజర్వ్ క్యాలిక్యులేషన్ ఏమవుద్దమ్మా? డిపార్ట్మెంట్ సి క్లోజింగ్ స్టాక్ లో 5,700 ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? డిపార్ట్మెంట్ ఏ నుంచి వచ్చింది. డిపార్ట్మెంట్ ఏ నుంచి వచ్చింది. టెల్ మీ జీపీ రేషియో ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? జీపీ రేషియో ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్. మా ఇక్కడ సేల్స్ తీసుకునేటప్పుడు ఏం కాదు, ట్రాన్స్ఫర్స్ కూడా తీసుకోవాలి. ట్రాన్స్ఫర్స్ కూడా తీసుకోవాలమ్మా. బికాస్ ఓన్లీ డిపార్ట్మెంట్ పర్స్పెక్టివ్ లోనే ఆలోచించాలి ఇక్కడ. ఇప్పుడు డిపార్ట్మెంట్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే 1,80,000 ఎక్స్టర్నల్ కస్టమర్ సేల్స్, 10,700 ఇంటర్ డిపార్ట్మెంటల్ సేల్స్, టోటల్ 1,90,700. సో వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ ఎంత? 30% రేషియో వచ్చిందా? సో 30% రేషియో 5,700, 30% GP రేషియో. హౌ మచ్? హ్యాంగ్ ఓవర్ ఏమనుకోకండి. 1,710. 1,710 ఏంటమ్మా? 1,710 స్టాకా రిజర్వ్? టెల్ మీ ఎంట్రీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ స్టాక్ రిజర్వ్. జనరల్ P&L అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్. అంటే మీనింగ్ ఏంటి? 1,710 అనే ప్రాఫిట్ ఎక్కువ ఉంది ఇక్కడ. 67,060లో 1,710 ప్రాఫిట్ ఎక్స్ట్రా ఉందమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ చేయాలంటే ఎక్కడ నోట్ చేయాలమ్మా? డెబిట్ సైడ్. సో 1,710 టు స్టాక్ రిజర్వ్. ఓకేనా? వెరీ గుడ్ అమ్మా. టు స్టాక్ రిజర్వ్. ఓపెనింగ్ స్టాక్ రిజర్వ్ ఉందా?
మా ఇన్ కేస్ ఓపెనింగ్ స్టాక్లో రిజర్వ్ ఉండుంటే ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యూ అయ్యింది. ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యూ అవడం వల్ల ప్రాఫిట్ ఏమవుద్దమ్మా, డిక్రీజ్ అవుద్ది. అంటే ఇక్కడ 67,60 అనేది తక్కువ ఉంది. సో 67,60 అనేది ఏం చేయాలమ్మా, ఇంక్రీజ్ చేయాలంటే క్రెడిట్ సైడ్ నోట్ చేయాలి. ఓపెనింగ్ స్టాక్ రిజర్వ్. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పారమ్మా, ఉన్న ప్రాఫిట్ని అప్రోప్రియేట్ చేయాలి. మా అప్రోప్రియేషన్ అదేమో డిస్ట్రిబ్యూషన్. సో పార్ట్నర్స్ ఎవరు, బి డి ఆర్, డిబిఆర్ వీళ్ళు పార్ట్నర్స్. ప్రాఫిట్ వస్తే ఎంటిటీకి లయబిలిటీ ఇంక్రీజ్ అవుద్దా, డిక్రీజ్ అవుద్దా? అంతేనా? ప్రాఫిట్ వస్తే ఎంటిటీకి లయబిలిటీ ఇంక్రీజా, డిక్రీజా? ఇంక్రీజ్. ఎలా సార్? నెట్ ప్రాఫిట్ వస్తే క్యాపిటల్కి యాడ్ చేస్తాం కదా, క్యాపిటల్ ఇస్తే లయబిలిటీ. నెట్ ప్రాఫిట్ వస్తే క్యాపిటల్కి యాడ్ అవ్వాలి, అవునా కదా? సో క్యాపిటల్కి యాడ్ అవ్వాలంటే డెబిటా, క్రెడిటా? క్యాపిటల్ క్రెడిట్ అంతే కదమ్మా. నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ టు క్యాపిటల్, ఎంట్రీ ఏమొస్తామా, నెట్ ప్రాఫిట్ టు క్యాపిటల్, అంతే కదా? ప్రాఫిట్ ని డిక్రీజ్ చేస్తాం, క్యాపిటల్ ని ఇంక్రీజ్ చేస్తాం. మరి ఇక్కడ ఉన్న ప్రాఫిట్ ని క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ చేయాలి కదా. సో జనరల్ P&L టు క్యాపిటల్, సో టు క్యాపిటల్ ఆఫ్ డి. ఫస్ట్ ఎంత ట్రాన్స్ఫర్ చేస్తారమ్మా, 75% ఆఫ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ ప్రాఫిట్. మా ఈవెన్ దో ఇండివిజువల్ డిపార్ట్మెంట్ ప్రాఫిట్ లో స్టాక్ రిజర్వ్ రిలేటెడ్ ప్రాఫిట్ ఉన్నా కానీ ఇగ్నోర్ చేయండి, ఓకేనా? మనం స్టాక్ రిజర్వ్ లో ప్రాఫిట్ ఎలిమినేట్ చేస్తాం 1,710. బ్యాలెన్స్ ప్రాఫిట్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామో ఈ 1,710 కన్సిడర్ చేయం మనం, ఓకేనా? సో ఇండివిజువల్ డిపార్ట్మెంట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 31,940 ఇంటూ 75%, 23,955. నెక్స్ట్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ హెడ్, దట్ ఈస్ బి, 18,622. నెక్స్ట్ 7,717. సో టోటల్ ఇక నోట్ చేయాలి. ఇంకా బ్యాలెన్స్ ప్రాఫిట్ అంటే ఏంటమ్మా, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇంటూ 25 చేస్తారా? నో. ఒకవేళ ఇంటూ 25 చేయాలనుకుంటే ఇంటూ 25% చేయండి. దాంట్లోంచి ఈ 1,710 మైనస్ చేయండి. అర్థమైందా? బ్యాలెన్స్ ప్రాఫిట్ అన్నారు కదా, ఆప్షన్ నెంబర్ 1 67,060 మైనస్ 1,710 మైనస్ ఈ అమౌంట్. అప్పుడు బ్యాలెన్స్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ ఫిగర్ వస్తుంది. లేదు సార్ 75% డిస్ట్రిబ్యూట్ చేసాం, ఇంకా 25% బ్యాలెన్స్ ఉంటుంది కదా. సో ఇంటూ 25%. బట్ ఈ బ్యాలెన్స్ ప్రాఫిట్ లో రిజర్వ్ ఉంది, రిజర్వ్ని 1,710 ఎలిమినేట్ చేయండి. దెన్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చే బ్యాలెన్స్ ఫిగరే వస్తుంది. అదే ఏ రేషియోలో అలొకేట్ చేయాలమ్మా, 2:1:1. అగైన్ 2 క్యాపిటల్ DBR, 2:1:1. 7,528, 3,764, 3,764. మా ఇంపార్టెంట్ మోడల్ ఇది ప్రాబ్లం, బికాస్ ఇందులో బైఫర్కేషన్ స్పెసిఫికేషన్స్ చాలా ఉన్నాయి అండ్ పార్ట్నర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. సింగిల్ ఉన్నారు కాదు కదా, పార్ట్నర్. సో పార్ట్నర్స్కి ప్రాఫిట్ షేర్ చేసేటప్పుడు క్యాపిటల్ ఏమవుద్దమ్మా, ఇంక్రీజ్. క్లియర్? ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? మా ఈ క్వశ్చన్లో మీకు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తే, ఒకటి ఈ శాలరీస్ అండ్ వేజెస్లో ఇది ఇంపార్టెంట్, 12,000 ఓన్లీ ట్రేడింగ్లో వస్తుంది అనేది, వర్క్షాప్ రేటెడ్, ఓకేనా? అండ్ నెక్స్ట్ సేల్స్ రేషియో ఫైండ్ అవుట్ చేసేప్పుడు ఈ క్వశ్చన్ కాబట్టి సింపుల్గా సపరేట్గా ఇచ్చాడు. 1,18,00,000, 1,80,000, 1,30,000, 90,000. మేబీ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్లో సేల్స్ విచ్ ఇంక్లూడ్స్ ట్రాన్స్ఫర్స్ అని ఇవ్వచ్చు. అప్పుడు ఏం చేయాలమ్మా, ట్రాన్స్ఫర్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ అమౌంట్లో మాత్రమే సేల్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? నోట్ చేసుకున్నారుగా పాయింట్? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Question number 3. Question number
3. So complex company has 3 departments. Any departments? 3 departments. Department A, B, C. The following information is provided. Opening stock separate గా ఇచ్చాడు. Consumption of direct materials అది కూడా A and B ఇచ్చిందమ్మా, Cకి లేదండి. ఓకే ఫైన్. Wages 5,000 10,000. Closing stock 4,000 14,000 8,000. Sales 34,000. అంటే మీనింగ్ ఏంటమ్మా ఇక్కడ? సేల్స్ డిపార్ట్మెంట్ ఏకి డిపార్ట్మెంట్ బికి లేదు అంటే మీనింగ్ ఏంటమ్మా? ఓన్లీ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే డిపార్ట్మెంట్ ఏకి ఎక్స్టర్నల్ కస్టమర్స్ లేరు, డిపార్ట్మెంట్ బికి ఎక్స్టర్నల్ కస్టమర్స్ లేరు, ఓన్లీ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్. సేమ్ లైక్ ప్రాసెస్, డిపార్ట్మెంట్ ఏలో ప్రాసెస్ అనేది డిపార్ట్మెంట్ బికి వెళ్తుంది, డిపార్ట్మెంట్ బిలో ప్రాసెస్ డిపార్ట్మెంట్ సికి వెళ్తుంది, డిపార్ట్మెంట్ సి నుంచి అవుట్ సైడ్ కస్టమర్స్. ఓకేనా? సో స్టాక్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్ ఈజ్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ టు ద డిపార్ట్మెంట్ కన్సర్న్. అంటే మీనింగ్ ఏంటమ్మా? ఆ డిపార్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో ఏదైతే కాస్టో ఆ కాస్ట్ తీసుకుంటారంట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఏకి 100 కాస్ట్, అదే 100 డిపార్ట్మెంట్ బికి 150కి సేల్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ బికి కాస్ట్ ఎంత? 150 అవుతుంది, 100 అవ్వదమ్మా. అంటే ఇక్కడ మెయిన్ ఏంటి? డిపార్ట్మెంటల్ వైజ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో స్టాక్ ఆఫ్ ఏ డిపార్ట్మెంట్ are transferred to B at a margin of 50% above department cost. అంటే 100 కాస్ట్ అయితే మార్జిన్ 50, ట్రాన్స్ఫర్ 150, కాస్ట్ మార్జిన్ ట్రాన్స్ఫర్. అంతేనా? నెక్స్ట్, స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ B are transferred to C at department at a margin of 10% above department cost. ఇదేంటమ్మా? A నుంచి Bకి. నెక్స్ట్ B నుంచి Cకి ఏంటమ్మా? 100 కాస్ట్ అయితే మార్జిన్ ఎంత? 10. ఏంటమ్మా? బి నుంచి సికి వెళ్తుంది. ఓన్లీ బి పర్స్పెక్టివ్ ఆలోచించండి. బికి 100 కాస్ట్ అయితే మార్జిన్ 10, ట్రాన్స్ఫర్ 110. ఓకేనా? ఇదైతే క్లియర్ కదా? బికి 100 కాస్ట్ అయితే 10 మార్జిన్ ఉంటుంది, 110 ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఏకి 100 కాస్ట్ అయితే 50 మార్జిన్, 150 ట్రాన్స్ఫర్ ఉంటుంది. అది క్లియర్ కదా? నెక్స్ట్, ఈ సెంటెన్స్ మొత్తం ఇది, ఈ పారాగ్రాఫ్ మొత్తం అది. నెక్స్ట్, అదర్ ఎక్స్పెన్సెస్, సాలరీస్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, రెంట్, ఇంట్రెస్ట్ పెయిడ్, డిప్రిసియేషన్ ఇచ్చారు. అలొకేట్ ఎక్స్పెన్స్ ఇన్ ద రేషియో ఆఫ్ డిపార్ట్మెంటల్ గ్రాస్ ప్రాఫిట్. మా గ్రాస్ ప్రాఫిట్ డిపార్ట్మెంట్ అంటే గ్రాస్ ప్రాఫిట్ రేషియో కదమ్మా. ఇప్పుడు చూసుకుంటే డిపార్ట్మెంట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో 20%, డిపార్ట్మెంట్ బి 30%, డిపార్ట్మెంట్ సి 40% వచ్చింది. 20, 30, 40 రేషియో కాదు. గ్రాస్ ప్రాఫిట్ అమౌంట్ ఏదైతే రేషియో ఉందో ఆ అమౌంట్ రేషియోలో షేర్ చేయాలి. ఓకేనా? ఈ డౌట్ ఎప్పుడు వస్తుంటే క్లాస్ చెప్పేటప్పుడు రాదు, క్లాస్ వినేటప్పుడు రాదు, ఎగ్జామ్ హాల్లో వస్తుంది. అలొకేట్ ఎక్స్పెన్స్ ఇన్ ద రేషియో ఆఫ్ డిపార్ట్మెంటల్ గ్రాస్ ప్రాఫిట్ అంటే ఇప్పుడు ఈచ్ డిపార్ట్మెంట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫైండ్ అవుట్ చేసి ఆ రేషియో ఏదైతే రేషియోలో ఉందో ఆ రేషియోలో షేర్ చేయాలి అని అనుకుంటారు. ఓకేనా? ఇప్పుడు రాదు అది డౌట్, కరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్లో వస్తుంది. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో ఏంటి, నార్మల్గా థింక్ చేయాలి, మీరు అబ్నార్మల్గా థింక్ చేస్తారు. మా అబ్నార్మల్ థింకింగ్ ఉన్నప్పుడు 90% ఫ్లాప్ ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. ఓకేనా? అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫిక్గా అడ్జస్ట్మెంట్ చూస్తే క్లియర్గా ఉంటేనే మీరు అబ్నార్మల్ థింక్ చేయడం స్టార్ట్ చేయాలి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అన్నాడు, రేషియో ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇన్ ద రేషియో ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అన్నాడు, అప్పుడు ఏం చేయాలమ్మా? ఈచ్ డిపార్ట్మెంట్కి రేషియో ఫైండ్ అవుట్ చేసి ఆ రేషియో ఏదైతే ప్రపోర్షన్ ఆ ప్రపోర్షన్లో షేర్ చేయాలి. ఓకేనా? డిఫరెన్స్ అర్థమవుతుందా? డిఫరెన్స్ ఇన్ ద డిపార్ట్మెంటల్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అన్నాడు అనుకోండి, ఈచ్ డిపార్ట్మెంట్ రేషియో ఫైండ్ అవుట్ చేసి అక్కడ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ ఏమన్నా ఇన్ ద రేషియో ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అంటే గ్రాస్ ప్రాఫిట్ ఏదైతే రేషియోలో ఉందో డిపార్ట్మెంట్ వైజ్ ఆ రేషియో తీసుకోవాలి. క్లియర్? అర్థమవుతుందా? నెక్స్ట్, ఓపెనింగ్ ఫిగర్స్ ఆఫ్ ద రిజల్ట్స్ ఫర్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్ ఆన్ డిపార్ట్మెంటల్ స్టాక్ వర్ డిపార్ట్మెంట్ బి 1000, డిపార్ట్మెంట్ సి 2000. ఓపెనింగ్ స్టాక్ రిజర్వ్ వాడే ఇచ్చడం, మనం ఏం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ప్రిపేర్ డిపార్ట్మెంటల్ ట్రేడింగ్ P&L అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్. సొల్యూషన్ చూడండి ఒకసారి. ట్రేడింగ్ అకౌంట్ చూడండి. ట్రేడింగ్ స్టాక్ రిజర్వ్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం, బట్ ట్రేడింగ్ అకౌంట్ చూడండి. ఓపెనింగ్ స్టాక్ సపరేట్గా ఇచ్చాడా? ఎస్. ఎంత? 3000, 4000, 6000. నెక్స్ట్ కన్జంప్షన్
8,000, 12,000. Next, wages separate ichada 5,000, 10,000. Next, closing stock 4,000, 14,000, 8,000. 4,000, 14,000, 8,000. Stock transfers ఎలా జరిగినాయమ్మా? ఫర్ డిపార్ట్మెంట్ ఏ 100 కాస్ట్ అయితే 50 మార్జిన్, ట్రాన్స్ఫర్ 150. అంతేనా? ట్రాన్స్ఫర్ 150. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిపార్ట్మెంట్ ఏకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏంటమ్మా? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చారు? 4,000. డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత? డైరెక్ట్ ఎక్స్పెన్స్ 5,000 అంటే వేజెస్ అమ్మ. వేజెస్ 5,000 ప్లస్ కన్జంప్షన్ 8,000, 13,000. ఏమైనా పర్చేస్ ఉన్నాయా? నో. ఓపెనింగ్ స్టాక్ ఎంత? 3,000. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 12,000. ఇదేంటమ్మా? కాస్ట్. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ కాస్ట్ ఈజ్ 100 then margin is equals to 50, transfer is equals to 150. ఏమవుదమ్మా? 6,000, 18,000. అంటే ట్రాన్స్ఫర్ అనేది 18,000 జరుగుతుంది. ఈ 18,000 ఏంటమ్మా? డిపార్ట్మెంట్ ఏకి సేల్స్. సో ట్రేడింగ్ అకౌంట్లో ఆ డిపార్ట్మెంట్ ఏ క్రెడిట్ సైడ్ బై ట్రాన్స్ఫర్ 18,000. By transfer 18,000. Clear? Okay na. Next, Department B. Trading account Department A లో by transfer 18,000 నోట్ చేసినప్పుడు సేమ్ 18,000 Department B లో 2 transfer 18,000 అవుతుంది. 2 transfer 18,000 అవుతుంది. అంతేనా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? 2 transfer Department B 18,000. డిపార్ట్మెంట్ ఏలో బై ట్రాన్స్ఫర్ 18,000 అయింది అంటే డిపార్ట్మెంట్ ఏకి సేల్స్. సేమ్ 18,000 డిపార్ట్మెంట్ బికి ఏమవుతుందమ్మా? పర్చేజ్ అవుతుంది. ఏమవుతుంది? పర్చేజ్ అవుతుంది. సో దట్స్ వై 2 ట్రాన్స్ఫర్ 18,000 ఇన్ డిపార్ట్మెంట్ బి. ఇప్పుడు డిపార్ట్మెంట్ బి చూడమ్మా. ఓపెనింగ్ స్టాక్ ఎంత? డిపార్ట్మెంట్ బి ఓపెనింగ్ స్టాక్ 4,000. అండ్ డిపార్ట్మెంట్ బి పర్చేజ్ ఎంత? 18,000. డిపార్ట్మెంట్ బి పర్చేజ్ ఎంత? 18,000. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత? డిపార్ట్మెంట్ బికి 12,000 ప్లస్ 10,000, 22,000. Next, minus closing stock 30,000. ఇదేంటమ్మా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ 100 అయితే, ఇన్ కేస్ కాస్ట్ 100 అయితే మార్జిన్ ఎంతమ్మా? 10. సో ట్రాన్స్ఫర్ ఎంత అవుతుంది? 110. సో కాస్ట్ 30,000 అయినప్పుడు మార్జిన్ ఎంత అవుతుందమ్మా? 3,000. అంతే కదా? 30,000 into 10%, that is equals to 33,000. ఇదేంటమ్మా? ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ బై ట్రాన్స్ఫర్ అని చెప్పి డిపార్ట్మెంట్ బిలో నోట్ చేయాలి 33,000. 2 ట్రాన్స్ఫర్ అని డిపార్ట్మెంట్ సిలో 33,000 నోట్ చేయాలి. ఓకేనా? స్టాక్ రిజర్వ్ అడ్జస్ట్మెంట్ ఇక్కడే చెప్తున్నా చూడండి. స్టాక్ రిజర్వ్ అడ్జస్ట్మెంట్ వెరీ కేర్ఫుల్. డిపార్ట్మెంట్ ఏలో క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది? 4,000. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏ 4,000 క్లోజింగ్ స్టాక్ అనేది అదర్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా వచ్చిందా? మా స్టాక్ రిజర్వ్ పాయింట్ ఎప్పుడు వస్తామా? అదర్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ ఇన్ఫ్లో ఉంటే. అంతేనా? అదర్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ ఇన్ఫ్లో ఉంటే అండ్ వచ్చిన స్టాక్ లో క్లోజింగ్ స్టాక్ లో ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ లో రిజర్వ్ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏ క్లోజింగ్ స్టాక్ 4,000. ఆ 4,000 ఓన్లీ డిపార్ట్మెంట్ ఏదే అమ్మా, డిపార్ట్మెంట్ బిది లేదు, సిది లేదు. అంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏలో అసలు స్టాక్ రిజర్వే లేదు. స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏలో స్టాక్ రిజర్వ్ లేదు. స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ బి ఎంత ఉందమ్మా? 14,000. స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ బి 14,000. మళ్ళీ లిసన్ కేర్ఫుల్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 14,000లో చెక్ చేయండి క్వశ్చన్లో. ఈ 14,000లో డిపార్ట్మెంట్ ఏ నుంచి ట్రాన్స్ఫర్ అయిన స్టాక్ ఎంత ఉంది అనేది ఇచ్చారా?
చెప్పండి, ఇచ్చారా? డిపార్ట్మెంట్ ఏ నుంచి ట్రాన్స్ఫర్ అయిన స్టాక్ ఎంత ఉంది అనేది ఇచ్చారా? ఇవ్వలేదు. జనరల్ క్వశ్చన్లో ఇస్తారన్న, జనరల్ క్వశ్చన్లో ఇస్తారు. క్వశ్చన్లో ఇవ్వలేదంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. అంతేనా? ఇప్పుడు చెప్పండి, డిపార్ట్మెంట్ బి, కంప్లీట్ డిపార్ట్మెంట్ బి పాయింట్ ఆఫ్ లో థింక్ చేయడం. కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఎంత? కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఎంత? 22,000 అంతేనా? 22,000. ఈ 22,000 ఏంటమ్మా? కరెంట్ ఇయర్ ప్రొడక్షన్, వేజెస్ ప్లస్ కన్జంప్షన్, వేజెస్ ప్లస్ కన్జంప్షన్. ప్రొడక్షన్ చేయడానికి పర్చేస్ చేయాలి కదా, మరి ఇన్పుట్ పర్చేస్ చేస్తేనే ఇన్పుట్ మీద ప్రొడక్షన్ తీసుకుంటాం, అవునా కదా? ఆ ఇన్పుట్కి కాస్ట్ ఎంత అయింది అంటే టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ 40,000 అమ్మ, 22 కాదు. అర్థమవుతుందా? ఇక్కడ పాయింట్ ఏంటి? క్వశ్చన్లో కన్జంప్షన్ 22,000 అని ఇచ్చారు కదా, ఆ 22,000 కన్జంప్షన్ ఏంటమ్మా? డిపార్ట్మెంట్ ఏ నుంచి మనకి స్టాక్ వచ్చి ఉంటుంది కదా, ఆ స్టాక్ కి ప్రాసెస్ చేయాలి కదా, ఆ ప్రాసెస్ కి 22,000 ఖర్చు అయింది. రా మెటీరియల్ పర్చేస్ చేసిన రా మెటీరియల్ ని కన్వర్ట్ చేస్తున్నాం మనం ఫినిష్డ్ గుడ్ లాగా, కన్వర్షన్ కి కాస్ట్ 22,000 అయింది. ఇప్పుడు చెప్పండి, టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు పర్చేస్ ప్రైస్ ప్లస్ డైరెక్ట్ కాస్ట్, కన్వర్షన్ కాస్ట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. పర్చేస్ ప్రైస్ ఎంత? 12,000, సారీ 18,000. పర్చేస్ ప్రైస్ ఎంత? 18,000. సో రా మెటీరియల్ పర్చేస్ 18,000 ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఏ. ఈ 18,000 ఏం చేయాలి? ఫినిష్ గుడ్ లా కన్వర్ట్ చేయాలి. టోటల్ కన్వర్షన్ కాస్ట్ ఎంత అయింది? 22,000 అయింది. ఆల్రెడీ 4,000 ఓపెనింగ్ స్టాక్ లో ఉంది, అది మనం ఈ రోజు ఏం ప్రొడ్యూస్ చేయట్లేదు, ఆల్రెడీ ఉంది 4,000. ఓకేనా? ఇప్పుడు కన్వర్షన్ కోసం కాస్ట్ ఎంత అయిందమ్మా? 22,000 అయింది. అంటే టోటల్ స్టాక్ రెడీ అవ్వడం కోసం ఎంత కాస్ట్ అయిందమ్మా? 40,000. అంతేనా? 40,000. ఇప్పుడు చూడండి, 40,000 ప్రొడక్షన్ అయితే, 40,000 ప్రొడక్షన్ అయితే అందులో 18:22 రేషియోలో ఉంది, అవునా కదా? ఆ 40,000 ప్రొడక్షన్ ఎలా ఉందమ్మా? 18:22 రేషియోలో ఉంది. 18 రేషియో ఏంటమ్మా? పర్చేస్. 18 రేషియో ఏంటి? పర్చేస్. 22 రేషియో ఏంటి? ఓన్ ఎక్స్పెన్సెస్. 22 రేషియో ఏంటి? ఓన్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా? ఈ 14,000లో పర్చేస్డ్ పోర్షన్ ఎంత ఉంది? 18,000. ఈ 14,000లో పర్చేస్డ్ పోర్షన్ ఎంత ఉందమ్మా? 18 ఉంది. అంటే మనకి ఏం కావాలి? 14,000 ఇంటూ 18/40, అంతే కదా? 18 + 22, 18:22 రేషియోలో బైఫర్కేట్ చేయాలి. మన ఓన్ ఎక్స్పెన్స్ లో రిజర్వ్ ఉండదు, పర్చేస్ లో రిజర్వ్ ఉంటుంది. క్వశ్చన్ లో 14,000లో పర్చేస్ ఎంత ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. పర్చేస్డ్ పోర్షన్ 18, ఓన్ ఎక్స్పెన్స్ రేషియో 22. అంటే ఉన్న 14,000 క్లోజింగ్ స్టాక్ లో స్టాక్ విచ్ ఇస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్ రేషియో ఎంత ఉందమ్మా? 18 రేషియో ఉంది. మన ఓన్ ఎంత? 22. సో టోటల్ ఎంత? 40. అంటే నీ క్లోజింగ్ స్టాక్ 40 ఉన్నాయి అనుకోండి యూనిట్స్, అందులో 18 యూనిట్స్ అంటే టోటల్ కాస్ట్ 40 ఉంటే 18 రూపీస్ అనేది డిపార్ట్మెంట్ ఏ నుంచి వచ్చిందని అంటున్నాం. ఈరోజు మన క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది? 14,000 ఉంది. ఆ 14,000లో 18:40 చేస్తే నీకు ఏమొస్తుందమ్మా? స్టాక్ విచ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఏ డిపార్ట్మెంట్ ఎంత? 6,300. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 2లో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ సి బ్రాకెట్ లో 5,700 చూడండి. డిపార్ట్మెంట్ ప్రాబ్లం నెంబర్ 3లో ఆ 5,700 ఇవ్వలేదు. ఆ 5,700 ఇవ్వలేదు. మనం ఫైండ్ అవుట్ చేసాం. అమౌంట్ ఎంత? 6,300. 6,300. ఈ 6,300 మీద జీపీ రేషియో అప్లై చేయాలి. ఈ 6,300 మీద జీపీ రేషియో అప్లై చేయాలి. ఏ జీపీ రేషియో తీసుకోవాలమ్మా? డిపార్ట్మెంట్ ఏ ఎంత? 50% ఆన్ కాస్ట్. అది ఇప్పుడు 6,300 కాస్ట్ సేలా? సేల్, అంతే కదా? డిపార్ట్మెంట్ ఏ పర్స్పెక్టివ్ లో 6,300 సేల్ అమ్మా.
అప్పుడు ఏముంది 6300 into 50 divided by 150. How much? Clear? మా మ్యాక్సిమం డిపార్ట్మెంట్స్ ఏదైనా డౌట్ ఉందంటే ఈ పాయింట్లో అందరికీ డౌట్ ఉంటుంది. ఓకేనా? ఇదే క్వశ్చన్ సింపుల్గా కూడా చేయొచ్చాము నార్మల్గా, అంటే సేమ్ క్వశ్చన్ డిఫరెంట్ అడ్జస్ట్మెంట్. నీకు ఇక్కడ క్వశ్చన్లో కన్సంప్షన్ వేజెస్ అని ఇచ్చాడు కదా, బట్ కొన్నిసార్లు ఎలా ఇచ్చాడంటే డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ బి పర్చేస్ 22,000 టు ట్రాన్స్ఫర్ 18,000. పర్చేస్ 22,000 టు ట్రాన్స్ఫర్ టు 18,000 అంటే మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ బి అవుట్ సైడ్ పర్చేస్ 22,000 ఉంది, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ 18,000 ఉంది, 18,000. క్లోజింగ్ స్టాక్ 14,000 ఉంది, క్లోజింగ్ స్టాక్ 14,000 ఉంది. ఇప్పుడు రిజర్వ్ దేంట్లో ఉంటుందమ్మా? ఇంటర్నల్ ట్రాన్స్ఫర్లో ఉంటుంది, అంతే కదా. అవుట్ సైడ్ పర్చేస్ రిజర్వ్ ఉంటుందా? నో. రిజర్వ్ దేంట్లో ఉంటుంది? ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. అసలు టోటల్ డిపార్ట్మెంట్ బికి పర్చేస్ ఎంత? టోటల్ పర్చేస్ 40,000 కదా, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అని పర్చేసే. బట్ ఆ 40,000లో ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్ ఎంత? 18. అంటే 40 ఉన్నప్పుడు 18 ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అయింది కదా, మరి 14 ఉన్నప్పుడు ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్. $6,300. Total inflows 40,000. In that 40,000, 18,000 is from other department. అంటే 40 రూపీస్ ఉన్నప్పుడు 18 రూపీస్ అదర్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. మరి ఈరోజు దగ్గర 40 రూపీస్ కాదు 14,000 రూపీస్ ఉంది. ఆ 14,000 రూపీస్లో అదర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంత అమౌంట్ వచ్చి ఉంటుంది? దట్ ఈస్ 6,300. ఆ 6,300 జీపీ రేషియో అప్లై చేయాలి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ డిపార్ట్మెంట్ సి క్లోజింగ్ స్టాక్ చూడము 8,000. డిపార్ట్మెంట్ సిలో వాళ్ళ ఓన్ ఎక్స్పెన్స్ ఏమైనా ఉందా? చెప్పండి. డిపార్ట్మెంట్ సిలో ఓపెనింగ్ స్టాక్ 6,000 ఉంది, అది ఆల్రెడీ ఫినిష్డ్ గుడ్. వాళ్ళ ఓన్ ఎక్స్పెన్స్ ఏమైనా ఉందా? నో. అంటే మీనింగ్ ఏంటో టోటల్ ఉన్న 8,000 మొత్తం కూడా డిపార్ట్మెంట్ బి నుంచి వచ్చిన అమౌంటే ఉంటుంది, అంతేనా? డిపార్ట్మెంట్ బి నుంచి వచ్చిన అమౌంటే ఉంటుంది. సో 8,000 into 10 divided by 110. How much? 727. సో డిపార్ట్మెంట్ బి రిలేటెడ్ ప్రాఫిట్ ఎలిమినేట్ అయింది. మరి డిపార్ట్మెంట్ సి స్టాక్లో బి పంపించిన అమౌంట్లో ఏ రిజర్వ్ కూడా ఉంటుంది కదమ్మా. మరి ఇక్కడ ఏ రిజర్వ్ అంటే డైరెక్ట్గా ఏకి వచ్చిన ప్రాఫిట్ కాదని, ఏకి వచ్చిన ప్రాఫిట్ కాదు. ఇక్కడ మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ బి సేల్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ బికి ప్రాఫిట్ వచ్చింది కదా, ఆ ప్రాఫిట్ రావడానికి స్టాక్ అనేది ఏ నుంచి యూజ్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేయమ్మా, బికి ఎంత రిజర్వ్ తెలిసింది, కానీ బి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్లో ఏ రిలేటెడ్ రిజర్వ్ కావాలి మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 8,000, ఈ 727లో అయితే ఏ రిజర్వ్ ఉండదు, అది క్లియర్ కదా. సో -727 ఈ అమౌంట్లో మాత్రమే డిపార్ట్మెంట్ ఏ రిజర్వ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇందా మనం ఏం చేసామమ్మా, మన దగ్గర 14,000 ఉంది. 14,000 ఉన్నప్పుడు ఏం చేసాం? 18:40 రేషియోలో చేసాం, 18:22 రేషియో, అంతేనా? అంటే మీనింగ్ ఏంటి? 40 ఉన్నప్పుడు 18 అదర్ ట్రాన్స్ఫర్ నుంచి వచ్చింది, అవునా కదా? 40 ఉన్నప్పుడు 18 అదర్ ట్రాన్స్ఫర్ నుంచి వచ్చింది, అవునా కదా? ఇప్పుడు 8,000 - 727 ఎంత? 7,273. ఈ 7,273 ఏంటమ్మా? స్టాక్ ట్రాన్స్ఫర్ అమౌంటే కదా. క్లోజింగ్ స్టాక్లో 18:22 రేషియో తీసుకున్నప్పుడు ట్రాన్స్ఫర్లో కూడా 18:22 రేషియోనే తీసుకోవాలి, అవునా కదా? మన దగ్గర ఉన్న స్టాక్లో 18:22 రేషియోలో ఉంటుందని చెప్తున్నాం. మరి పోయిన స్టాక్లో కూడా 18:22 రేషియోనే తీసుకోవాలి కదా. ఈరోజు నీ దగ్గర 14,000 మిగిలింది, మిగిలిన స్టాక్లో ఏమంటున్నావు? 18:22 రేషియోలో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనుకుంటున్నాం. మరి ట్రాన్స్ఫర్ సేల్ అయి ఉంటుంది కదా, అది కూడా 18:22 రేషియోలో సేల్ అయి ఉంటుంది, అది కూడా 18:22 రేషియోలో సేల్ అయి ఉంటుంది. సో ఇంటూ 18 డివైడెడ్ బై 22 or 40? 40. టోటల్ ట్రాన్స్ఫర్ 40. ఇన్ దట్ 18 ఈజ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఏ. ఇప్పుడు నీకేమొస్తామో స్టాక్ వస్తుంది, ఈ స్టాక్లో
డిపార్ట్మెంట్ ఏ రిలేటెడ్ స్టాక్ ఎంతో తెలుస్తుంది. ఎంత? 7,273 ఇంటూ 18/40 3,273. అంటే ఇప్పుడు అమౌంట్ ఏంటమ్మా? డిపార్ట్మెంట్ సి స్టాక్ లో డిపార్ట్మెంట్ ఏ నుంచి ట్రాన్స్ఫర్ అయిన స్టాక్. దీనికి ఏ రేషియో అప్లై చేయాలమ్మా? డిపార్ట్మెంట్ ఏ జీపీ రేషియో అప్లై చేయాలి. 3,273 ఇంటూ 50/150 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1,091. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? సరే, ఇక్కడ 18/40 ఎందుకు తీసుకుందాం? 18 ఇంటర్నల్ పర్చేస్ 40 టోటల్. దేనికి అప్లై చేసావు? అది నీ క్లోజింగ్ స్టాక్లో ఎంత ప్రపోర్షన్ ఉన్నదో తెలియదు. అందుకే ఏం చేసాం, మన ఇన్ఫ్లో ప్రపోర్షన్ ఏదైతే ఉందో అదే ప్రపోర్షన్ క్లోజింగ్ తీసుకున్నాం. లైక్ వైస్ హియర్ ఆల్సో 7,273 అనేది ట్రాన్స్ఫర్ అని తెలుస్తుంది. మరి అందులో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అయింది, ఎంత ట్రాన్స్ఫర్ అయింది, ఓన్ అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ అయిందో తెలియాలి. 14,000లో 18:22 ప్రపోర్షన్ తీసుకున్నప్పుడు ఈ 7,273లో కూడా 18:22 ప్రపోర్షన్ తీసుకోవాలి. అర్థమవుతుంది? ఇన్ఫ్లో ఏదైతే ప్రపోర్షన్లో ఉందో అదే ప్రపోర్షన్లో అవుట్ఫ్లో తీసుకోవాలి. ఇంట్లో ఉన్న ప్రపోర్షన్ క్లోజింగ్ తీసుకున్నాం, క్లోజింగ్ తీసుకున్న ప్రపోర్షన్ అవుట్ఫ్లో కూడా తీసుకోవాలి. అప్పుడు నీకేంటమ్మా అజంప్షన్ మ్యాచ్ అవుతుంది. ఓకేనా? క్లియర్? సో ఎంత? 1,091. ఓపెనింగ్ స్టాక్ రిజర్వ్ వాడే ఇచ్చాడు క్వశ్చన్లో. సో జనరల్ P&L చేసేటప్పుడు ఏం చేయాలమ్మా? టోటల్ ప్రాఫిట్, క్లోజింగ్ స్టాక్ రిజర్వ్ ఏం చేయాలి ఇక్కడ? క్రెడిట్ సైడ్. సో డెబిట్ సైడ్ ఎంత? 2,100. లాస్ వచ్చిందా? నెట్ లాస్ ఎంతమ్మా? నెట్ లాస్ 4,000. టోటల్ నెట్ లాస్ అమ్మా. ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ నెట్ లాస్ ఎంత వచ్చింది? 4,000. స్టాక్ రిజర్వ్ ఎంత? 1,091 అండ్ 2,100. టోటల్ ఎంత? 3,191. $727 కూడా ఉంది. సో స్టాక్ రిజర్వ్ 2,100, 727, 1,091. అమౌంట్ ఇక్కడ నోట్ చేయండి. క్వశ్చన్లో వాడు ఇచ్చాడు ఓపెనింగ్ స్టాక్ రిజర్వ్ ఎంత? 2,000 అండ్ 1,000. లాస్ట్కి నెట్ లాస్ ఎంత? 4. ఓకేనా? మరి ఈరోజు ఆఫ్టర్ డిన్నర్ ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఏమో 50 మార్క్స్ రావచ్చేమో. అది ఇప్పుడు వద్దులేము, తర్వాత చూసుకున్నాం. ఈరోజు ఎగ్జామ్కి అయితే రాదు, June 1st ఎగ్జామ్కి అయితే రాదు. ఓకేనా? June 1st ఎగ్జామ్ ఉంది కదా మమ్మీ, ఎగ్జామ్ పేపర్ చేసేది నేనే. ఓకేనా? బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్సా? డిపార్ట్మెంట్ నుంచి ఒక క్వశ్చన్ అమ్మా, ఫర్ 10 మార్క్స్. ఏ క్వశ్చనా? ఈరోజు చెప్పిన క్వశ్చన్. మరి నేను అన్నిసార్లు నిజాలు చెప్పను, కేర్ఫుల్. ఓకేనా? డిపార్ట్మెంట్ 10 మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి రిడమ్షన్ డిబెంచర్స్ కదా, రిడమ్షన్ డిబెంచర్స్ 8 మార్క్స్. 8 మార్క్స్. మరి రిడమ్షన్ డిబెంచర్స్లో ఫస్ట్ 6 క్వశ్చన్సే చేయండి, తర్వాత వద్దు. అందులో 6 క్వశ్చన్ నేను చెప్పమంటారు ఏమైనా? వద్దమ్మా. 18 అయిపోయింది. 50 కదా, 50 - 18 20, 32. మార్చేసారా? ఓకే, 32. ఇప్పుడు ఈ 32 క్వశ్చన్ 32 మార్క్స్లో ఎన్ని స్టాండర్డ్స్ అమ్మా? 5 స్టాండర్డ్. ఏ సర్టెన్ పక్క 10 మార్క్స్. ఎస్, ఏ సర్టెన్ పక్క 10 మార్క్స్. ప్రాబ్లం థియరీ కాదు. థియరీ అయ్యే ఛాన్స్ ఉందా 10 మార్క్స్కి? నో. ఇంకెన్ని? 22. ఈ 22 మార్క్స్కి రిమైనింగ్ 4 స్టాండర్డ్స్. అక్కడ చెప్పను ఇంకా. ఓకేనా? రిమైనింగ్ 4 స్టాండర్డ్స్. 2 స్టాండర్డ్స్ ఏమో 5 మార్క్స్, 2 స్టాండర్డ్స్ ఏమో 6 మార్క్స్. క్లియర్? డన్. థ్యాంక్ యూ.